శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, అసలు ఈ ఆధ్యాత్మికం ఏంటి, ఈ భౌతికం ఏంటి, ఆధ్యాత్మికత పేరుతో దైవం పేరుతో ప్రపంచంలో అనేక రకాలుగా చెప్పటం ఏంటి, ఈ మహిమలేంటి, మాయలేంటి, మతాలేంటి, మార్గాలేంటి, విధానాలేంటి, అనేక రకాలుగా అనేకం చెప్పి మనుషుల్ని కన్ఫ్యూజ్ చేయటం ఏంటి, అసలు ఇన్ని విధానాలుగా ఉంది, మొత్తం ఈ గందరగోళం ఏంటి, అదే ఆయన. అంటే ఇంకా ఆయన సరళిలో ఆయన ఒక పెద్ద ఉత్తరం రాశారు, దాన్ని క్లుప్తంగా చెప్పాను. అంటే ఎవరికైనా ఒక విధానాన్ని పట్టుకొని వెళ్ళిపోతున్నారు అనుకోండి. ఇప్పుడు చిన్నప్పటి నుంచి వాళ్ళు పుట్టిన చోట ఒక మతం ఉంది. అంటే ప్రతి వాళ్ళు ఎక్కడ పుట్టినా ఆల్రెడీ వాళ్ళు పుట్టేటప్పుడుగా వాళ్ళ ఇంట్లో ఒక మతం ఉంది. దాన్ని పట్టుకొని వెళ్ళిపోతున్నారు అనుకోండి, వాళ్ళకి అసలు ఏమి అనిపించదు, అది నిజం అనిపిస్తుంది అంతే. మిగిలినవి చూడరు, మిగిలినవి పట్టించుకోరు, మిగిలినవి కనపడతాయి. వాళ్ళది అదే, మాది ఇదే అనుకుంటూ వెళ్ళిపోతాం. సహజంగా 100కి 100 మంది ఇలాగే జీవిస్తారు. ఎవరి కాళ్ళని అది కరెక్ట్ అనుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఎవరికైనా ముఖ్యమైనది ఏంటి? భౌతిక జీవితం. భౌతిక జీవితంలో మేము ఎలా ఉన్నాము అనేది ఎవరికైనా ముఖ్యమైన విషయం. దాన్ని భౌతిక జీవితానికి అవసరమైన సంపాదించుకుంటూ వృత్తి వ్యాపార ఉద్యోగాలు వాళ్ళ ప్రయత్నాలు చేసుకుంటూ కుటుంబాలు పోషించుకుంటూ జీవించుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళు ఏ మతంలో, వాళ్ళ ఇంట్లో వాళ్ళు పుట్టిన చోట ఏ మతం ఉందో, ఏ దేవుడు ఉన్నాడో, ఏ ఆచార సాంప్రదాయాలు ఉన్నాయో, ఏ విధానాలు ఉన్నాయో, ఏ పద్ధతులు ఉన్నాయో అవన్నీ సహజ అలవాట్లుగా వస్తాయి. అవి ఎవరు ఎన్నుకొని, నేర్చుకొని, కోరుకొని, దాంట్లో సత్యాసత్యాలను తెలుసుకొని పరిశీలించి తీసుకున్నది కాదు. అది సహజంగా ఇంట్లో అలవాటైపోయింది. అంటే మీకు ఇంతకు ముందు అనేక శీర్షికల్లో చెప్పాను, మనకు మాతృభాష అంటారు. మనం పుట్టినప్పుడు మన చుట్టూ ఉన్నవాళ్ళు, మన పుట్టినటువంటి ప్రదేశంలో మన ఇంట్లో వాళ్ళు, మన చుట్టూ ఉన్నవాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అది మనం నేర్చుకోకుండానే సహజ భాషగా మనకు వచ్చేస్తుంది. అదే మాతృభాష. మీరు చూడండి, చదువుకోని వాళ్ళు కూడా, ఇప్పుడు మనం తెలుగు ఉన్నాం, తెలుగు అందరూ మాట్లాడేయగలరు. కానీ చదువుకున్న వాళ్ళకి రాయటం వచ్చు, వ్యాకరణం తెలుసు, దాని విధానం తెలుసు, కానీ భాషగా అందరూ మాట్లాడేయగలరు. అలా ఎక్కడికెక్కడ మాతృభాష అంటే ఏంటి అంటే, నువ్వు పుట్టినప్పటి నుంచి నీకు అలవాటు అయిపోయింది, అంతే తప్ప నీ జీన్స్లో ఉండి వచ్చింది కాదు. అది నీ చుట్టూ ఉన్న పరిసరాలను బట్టి సహజంగా నువ్వు గ్రహించుకుంటూ వెళ్ళిపోయేదాన్ని. అది నీ సొంతం అయిపోయింది. ఎందుకని అదే వినపడుతుంది, నీకు ఎటు చూసినా అదే వినపడుతుంది. అలాగే తెలుగు లేదు. ఇప్పుడు వెళ్ళి మద్రాసు దగ్గర తమిళనాడులో పుట్టారు, వాళ్ళు తమిళం అంత సహజంగా మాట్లాడతారు, వాళ్ళ మాతృభాష అది. కొందరికి కన్నడం మాతృభాష, అక్కడ పుట్టిన వాళ్ళకి. ఎక్కడ పుట్టిన వాళ్ళకి అక్కడది సహజ మాతృభాష. అంటే నేర్చుకుంటున్నాను అని ప్రత్యేకంగా శ్రమను పెట్టకుండా, ఎక్కడికి వెళ్లకుండా, ఏ స్కూల్కో వెళ్లకుండా, నేర్చుకునేటువంటి అభ్యాసం చేయకుండా చుట్టూ ఉన్న పరిసరాలను గ్రహిస్తూ, మనుషుల్ని గ్రహిస్తూ, వాళ్ళకి స్పందిస్తూ ఉంటుంటే సహజ జీవితంలో వచ్చేసేది మాతృభాష. అలాగే మాతృభాష ఎలాగో మాతృమతం, మాతృదేవుడు, మాతృ విధానం, మాతృ గురువు, మాతృ పద్ధతి, మాతృ ఆచారం, మాతృ సాంప్రదాయం అని చెప్పచ్చు. అవన్నీ నువ్వేమి ఎన్నుకున్నాయి కాదు, అసలు నీకు తెలిసినవి కాదు. అది నిజమా అబద్ధమా నీకేమీ తెలియదు, నువ్వు పరిశీలించలేదు, దాంట్లో ఉన్నటువంటిది ఏంటని నీకు అసలు ఏమీ తెలియదు. భాషని ఎలా అయితే చుట్టూ ఉన్న వాళ్ళ నుంచి గ్రహించి తిరిగి స్పందిస్తూ నేర్చేసుకున్నావో, అంటే తెలుసుకున్నావో, అలాగే నీ ఇంట్లో ఉన్న వాతావరణం అది, నీ ఇంట్లో వాళ్ళు చెప్పింది అది, నీ ఇంట్లో వాళ్ళు చేస్తుంది అది, నువ్వు చూస్తుంది అది, అది సహజ యాంత్రికముగా వచ్చింది. అందుకే మన జీవితంలో ఈ మాతృభాష, ఈ మతాలు, విధానాలు, చాలా జీవితం యాంత్రికంగా ఉంటుంది. యాంత్రిక జీవితం, చేసిందే చేస్తూ ఉంటాం, రొటీన్కి వెళ్ళిపోతూ ఉంటాం. అందుకని మనకి జీవితం బోర్ కొడుతూ ఉంటుంది. చాలా మంది బోర్ అని ఎప్పుడు అంటారు తెలుసా? యాంత్రిక జీవితం, రొటీన్కి భిన్నంగా ఏదన్నా చేయాలి. చేసిందే చేసి, చేసిందే చేసి, చేసిందే చేస్తుంటే యాంత్రిక జీవితంగా ఉంటుంది. అలాంటప్పుడు అనిపిస్తుంది అనమాట, అసలు ఇదంతా ఏంటి, గందరగోళం ఏంటని. ఇప్పుడు ప్రశ్న అడిగినటువంటి సోదరుడికి అసలు ఇన్ని విధానాలు ఏంటి, ఇంతమంది దేవుళ్ళు ఏంటి, ఇన్ని మతాలు ఏంటి, ఇంతమంది గురువులు ఏంటి, ఇన్ని పద్ధతులు ఏంటి, ఇన్ని ఆచారాలు ఏంటి, ఇన్ని సాంప్రదాయాలు ఏంటి. ఇంకా ఆయన బోళ్ళు అడిగారు, పాపం దేవుడు అనేవాడు ఉంటే ఒక్కడే ఉంటాడు కదా, ఎంతమంది ఉంటారా,
మరేంటి ఎంతమంది మహాత్ములు కూడా, పెద్దలు కూడా, గురువులు కూడా, మఠాధిపతులు, పీఠాధిపతులు, బాగా చదువుకున్న వాళ్ళు, తెలివిగల వాళ్ళు అనేక మంది మరి అనేక విధాలుగా రకరకాలుగా ప్రచారాలు చేస్తున్నారేంటి? ఇలా చాలా అడిగారు ఆయన. అయితే ఇవన్నీ కొంచెం పరిశీలించి అందులోకి వెళ్ళిన వాళ్ళకి వచ్చేటువంటి సందేహాలు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడ అసలు గందరగోళం లేదు. గందరగోళం మన తలలో ఉంది, బయట గందరగోళం లేదు. మన తలలో, మన మనసులో గందరగోళం ఉందంటే మనకు అర్థం అవ్వలేదు. ఏదైనా చూడండి, మీకు అర్థమైంది, మీరు తెలుసుకున్నది మిమ్మల్ని ఎప్పుడు గందరగోళపరచదు. గందరగోళానికి కారణం ఏంటి అంటే మనకు అర్థం అవ్వలేదు. మీకు బాధకైనా, వ్యధకైనా, దుఃఖానికైనా కారణం ఏంటో తెలుసా? అది మనకు అనుకూలంగా లేదు, అది మనకు అర్థం అవ్వలేదు, మనం దాన్ని సంపూర్ణంగా సాధించుకోలేకపోయాం. అది మనకు ఎందుకు అనుకూలం అవట్లేదో తెలియట్లేదు. మనిషి అయినా, వస్తువైనా, విషయమైనా, పని అయినా మనం ఎంత ప్రయత్నించినా అందులో మనకు అనుకూలత రావట్లేదు, వ్యతిరేకతే వస్తుంది. కానీ మనమే అనుకుంటున్నాం, నాకు బాగా అర్థమైంది, నేను బ్రహ్మాండంగా ప్రయత్నిస్తున్నాను, కానీ అదే సఫలీకృతం అవట్లేదు అనుకుంటున్నాం. కాదు, నీకు అర్థమైంది ఏదైనా సఫలీకృతం అవుద్ది. నువ్వు అర్థమైంది అనుకుంటుంది నీకు ఎప్పటికే అర్థం కాలేదంతే. నువ్వు ఫెయిల్ అయినవన్నీ అయ్యే, నువ్వు దుఃఖపడేవన్నీ అయ్యే, నువ్వు బాధపడేవన్నీ అయ్యే. అర్థం చేసుకోవటంలో లోపం, అవగాహనలో లోపం, గ్రహించటంలో లోపం, జ్ఞాన లోపం గందరగోళంగా కనపడుతుంది. జ్ఞాన విస్తృతి అంటే, జ్ఞానము అంటే ఏమీ లేదు, చాలా తేలికైనటువంటి విషయం. అది బరువు పదమే కాదు. జ్ఞానం అంటే తెలియుట, అజ్ఞానం అంటే తెలియకపోవుట. అది మంచా, చెడా, చిన్నదా, పెద్దదా కాదు. తెలిసినవన్నీ జ్ఞానంలోకి వస్తాయి, తెలియనివన్నీ అజ్ఞానంలోకి వస్తాయి. అయితే ఈ తెలియటము అనే ప్రాసెస్ ఎంతవరకు ఉంది అంటే, సృష్టి ఎంత ఉందో అంతవరకు ఉంది. మొత్తం నీకు ఎంతవరకు తెలుసుకోగలవు అనేది అనంతంగా ఉంది. అందుకని నీకు తెలుసుకునే ప్రాసెస్లో గందరగోళంగా ఉంటుంది. ఎక్కడ తెలుసుకోలేకపోయామో, తెలుసుకోలేకపోయినా తెలుసు అనుకుని ప్రవర్తించామో అక్కడ ఫెయిల్ అవుతుంటాం. ఫెయిల్యూర్కి, అపజయానికి, బాధకి కారణం అది. ఎప్పుడు తెలుసుకోవటం అనే ప్రక్రియ మనిషి జీవితంలో ఉంది. మళ్ళీ మీరేదో కొత్తగా తెలుసుకోవటం అనేది అద్భుతం అనుకోబాకండి. అసలు మనిషి శరీరంలో ఉన్నది, మనిషి జీవించేది, జీవితం అంటేనే తెలుసుకోవటం. మనిషి పుట్టిన దగ్గర నుంచి, పసిబిడ్డగా ఉన్న దగ్గర నుంచి మరణించే వరకు మనిషి చేస్తున్నది తెలుసుకోవటమే. పంచేంద్రియాలు చేస్తున్నది గ్రహించటమే. కన్నెప్పుడు చూస్తూ తెలుసుకుంటుంది, చెవెప్పుడు వింటూ తెలుసుకుంటుంది, ముక్కెప్పుడు వాసన చూస్తూ తెలుసుకుంటుంది, నాలుకెప్పుడు రుచి చూస్తూ తెలుసుకుంటుంది, చర్మం తల నుంచి కాలు వరకు మొత్తం స్పర్శల ద్వారా తెలుసుకుంటుంది. మొత్తంగా శరీరం ప్రయత్నిస్తూ నిరంతరం ఏదో ఒకటి తెలుసుకుంటూ, ఆ తెలుసుకున్న దాన్ని సాధించుకుంటూ, సాధించుకున్న దాన్ని అనుభవించుకుంటూ, అనుభవించుకున్న దాన్ని మళ్ళీ తెలుసుకుంటూ, దాన్ని లోపల మనసుగా మార్చుకుంటూ, తెలుసుకున్నంత అనుభవాలుగా దాచుకుంటూ, మళ్ళీ కొత్తవి తెలుసుకుంటూ, మళ్ళీ పాత వాటికి ప్రయత్నిస్తూ, ఇలా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ప్రయత్నిస్తూ జరుగుతూనే ఉంటుంది. ఒకవేళ మీరు ప్రయత్నించినా అంటే, ఇప్పుడు డబ్బు కోసం వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు చేస్తాం. చేసిన పనే చేయొచ్చు, చేసిన వ్యాపారమే చేయొచ్చు, చేసిన ఉద్యోగమే చేస్తూ ఉండొచ్చు. కానీ ప్రతిరోజు కొత్తగానే చేస్తున్నావు. అందుకని చేసిందే చేస్తున్నాను పాతది అనుకోబాక, విన్నదే వింటున్నాను పాతది అనుకోబాక, తిన్నదే తింటున్నాను పాతది అనుకోబాక, ఏదైనా గ్రహించిందే గ్రహిస్తున్నాను పాతది అనుకోబాక. అక్కడ బోరు కొడుతుంది, అక్కడ ఇదంతా ఏంటి అనిపిస్తుంది, అక్కడ చికాకు అనిపిస్తుంది, ఏదో జీవితాన్ని నేను అనుభవించట్లేదు అనిపిస్తుంది. జీవితాన్ని అందరూ చక్కగా అనుభవిస్తున్నారు, ఆనందంగా అనుభవిస్తున్నారు. కానీ అక్కడ గ్రహించాల్సింది ఏంటంటే, అసలు ఎక్కడ ఏ గందరగోళము లేదు, అది నాకు అర్థం అవ్వలేదు. ఇప్పుడు ఇన్ని మతాలు ఎందుకు, ఇంతమంది దేవుళ్ళు ఎందుకు, ఇంతమంది గురువులు ఎందుకు, ఇంతమంది ఇన్ని రకాలుగా చెప్పడం ఏంటి, ఇన్ని విధానాలు ఎందుకు, ఇందులో మహిమలేంటి, మాయలేంటి, మళ్ళీ ఎవరికాళ్ళు ఏదో రకరకాలుగా చెప్పుకుపోతున్నారు అంటున్నాం కదా. కాసేపు దేవుణ్ణి, మతాలని, మార్గాలని, విధానాలని తీసి పక్కన పెట్టేయండి. మామూలు ప్రపంచాన్ని చూడండి. అసలు మనుషులు 800 కోట్ల మంది ఉన్నారు. 800 కోట్ల మంది మనుషులు అంటే ఇప్పుడు ఉన్న జనాభా సుమారుగా చెబుతున్నా. వీళ్ళల్లో ఏ ఇద్దరు పురుషులైనా ఒకలా ఉంటారా, ఏ ఇద్దరు స్త్రీలైనా ఒకలా ఉంటారా, ఏ ఇద్దరు పురుషులు గాని స్త్రీలు గాని పిల్లలు ఒకలా ఉంటారా, మగపిల్లలు గాని ఆడపిల్లలు గాని? 800 కోట్ల మంది విభిన్నంగానే ఉంటారు. 800 కోట్ల గొంతులు విభిన్నంగానే ఉంటాయి. 800 కోట్లకు సంబంధించిన వేలుముద్రలు విభిన్నంగానే ఉంటాయి. అన్ని 800 కోట్ల మందికి సంబంధించిన రూపురేఖలు మొదలుకొని, గుణాలు మొదలుకొని, ప్రవర్తన మొదలుకొని, స్వభావం మొదలుకొని అన్ని వేరువేరుగా ఉంటాయి.
ఏంటి గందరగోళం పడిపోతున్నామా? అక్కడ గందరగోళం పడిపోవట్లేదుగా. అప్పుడు అక్కడ గందరగోళం ఎలా పడతామో తెలుసా మనం? మీరు ఒకసారి ఆలోచించండి. 800 కోట్ల మందిలో మగవాళ్ళందరూ ఒకలానే ఉన్నారు. సమానత్వం అని చెప్పి దేవుడు అందరిని ఒకలా పెట్టేశాడు. మనం సమానత్వం లేదంటున్నాం. పొడుగోళ్ళు, పొట్టోళ్ళు, నల్లోళ్ళు, తెల్లోళ్ళు, ఎర్రోళ్ళు ఇట్లా అంటున్నాము. వాళ్ళు అందగాళ్ళు, నేను అందగాడిని కాదు, ఆమె అందగత్తి, నేను అందగత్తిని కాదని ఎవరికాళ్ళు చెప్పుకుంటున్నారని. మొత్తం 800 కోట్ల మందిలో మగవాళ్ళందరూ ఒకలానే ఉన్నారు, ఆడవాళ్ళందరూ ఒకలానే ఉన్నారు. సమానత్వం ఎక్కడ అసమానత లేదు. వాళ్ళకు పుట్టే పిల్లలు మగపిల్లలందరూ ఒకలానే ఉంటారు, ఆడపిల్లలందరూ ఒకలానే ఉంటారు. ఇప్పుడు బతకండి, ఎంత హాయిగా ఉందో చూడండి సమానత్వం. బతికి చూడండి, ఒకసారి ఆలోచించండి. ఎవరు భార్య ఎవరు, ఎవరు తల్లి ఎవరు, ఎవరు కూతురు ఎవరు, ఎవరు పిల్లోడు ఎవరు ఎలా తెలుస్తుంది అసలు? ఇప్పుడు గందరగోళం అవుద్ది. సమానత్వం ఉంటే గందరగోళం అవుద్ది. కానీ సమానత్వాన్ని అందరూ కోరుకుంటూ ఉంటారు. సమానత్వాన్ని కోరుకోవడం అంటే ఏంటో తెలుసా? జ్ఞానంలో కోరుకుంటాం. మనసులో, జ్ఞానంలో, భావంలో సమానత్వం ఉండాలి. శరీరంలో, పదార్థంలో, విషయంలో సమానత్వం ఉండకూడదు. ఎందుకని? మనుషులు వేరువేరుగా ఉండని గుర్తిస్తాం. నా భార్య, నా పిల్లలు, నాకు సంబంధించిన విధానం, నా పద్ధతి అని. అలా విభిన్నతే సృష్టి యొక్క నడక. అది అసమానత అస్సలు కాదు. విభిన్నత సృష్టి యొక్క నడక. అలాగే మనుషుల్లో మనం అనుకుంటాం తక్కువలు, ఎక్కువలు, పేదవాళ్ళు, ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు, ధనవంతులు, కుబేరులు, ఇలా వర్గీకరణలు చేసుకొని ధనవంతులు సుఖపడిపోతున్నారు, ఎప్పుడు వాళ్ళకే జరిగిపోతున్నాయి. పేదవాళ్ళు ఎప్పుడు అణచబడుతున్నారు, తొక్కబడుతున్నారు. ఇలా మనం ఉపన్యాసాలు చెప్పుకుంటూ ఉంటాం. మళ్ళీ సమత గురించి మాట్లాడుతూ ఉంటాం. సమానత్వాన్ని మాట్లాడే పార్టీలు బోర్డులు ఉంటాయి, సమానత్వాన్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. రాజకీయ పార్టీలన్నీ పేద ప్రజలకు అండగా ఉంటాం, అండదండలుగా ఉంటాం అంటారు ఎలక్షన్లు. అప్పుడు ఓకే, అన్నీ మంచిదే అనుకోండి. ఇక్కడ కూడా మళ్ళీ మీరు గ్రహించండి, మనుషులలో రూపురేఖలన్నీ మగవాళ్ళందరూ ఒకలా, ఆడవాళ్ళందరూ ఒకలా, పుట్టిన పిల్లలందరూ ఒకేలా ఉంటే ఎలా కన్ఫ్యూజన్ వస్తుంది, ఎవరి తాలూకా ఎవరో తెలియకుండా. అప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుంది అంటే నెంబర్లో ముద్రలు వేసుకోవాల్సి వస్తుంది. ఫలానా వాళ్ళు వీళ్ళని తెలియటం కోసం మన అవయవ మార్పుళ్ళు మనమే చేసుకోవాల్సి వస్తుంది. మననే మనం రూపురేఖలు మార్చుకోవాల్సి వస్తుంది. నా భార్య ఏమి, నా భర్త ఇతను అని తెలియటం కోసం. అంటే జీవితం సమానత్వంగా ఉంటే అందరూ గందరగోళం అయిపోద్ది. ఏంటి? పురుషులందరూ ఒకేలా, స్త్రీలందరూ ఒకేలా, పిల్లలందరూ ఒకేలా ఉంటాయి. కానీ భావనలో సమానత్వం ఉండాలి, రూపురేఖల్లో విభిన్నత ఉండాలి. మనుషులందరూ నాలాంటి వాళ్ళే అని సమానత ఉండాలి. అంటే జ్ఞాన సమానత ఉండాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అంతే తప్ప విషయ సమానత వచ్చినప్పుడు గందరగోళం అయిపోద్ది. జ్ఞాన సమానత ఉండాలి. వాళ్ళతో నువ్వు ప్రవర్తించేటప్పుడు ఆ నాలాంటి మనుషులే. రూపురేఖలు వేరుగా ఎందుకున్నాయి అంటే సృష్టి మనం బ్రతకడానికి అనువుగా మనకి అద్భుతమైనటువంటి ఏర్పాటు ఇచ్చింది. ఎవరి భార్య, ఎవరి పిల్లలు, ఎవరి తల్లిదండ్రులు అందరూ గుర్తించుకొని చక్కగా మీరు మీ వాళ్ళందరూ హ్యాపీగా బతకండి అని సృష్టి చేసిన అద్భుతమైన ఏర్పాటు అది. అంతకు మించి అందులో మన సౌకర్యం తప్ప సృష్టి మనం చేసిన మోసమే లేదు. కానీ మనం ఫీల్ అవుతున్నాం వాళ్ళ అందగాళ్ళు, మనం అందగాళ్ళం కాదు, వాళ్ళు పొడుగోళ్ళు, నేను పొట్టోడు నేను. అది తప్పు. జ్ఞాన సమానత్వం అంటే అది. మీరు గమనిస్తే సృష్టి చేసినటువంటి ఏర్పాట్లో శరీరాలు అందరికీ ఒకటే, ఇంద్రియాలు అందరికీ ఒకటే, వాటి పనితీరు అందరికీ ఒకటే. ఎవరికైనా కన్ను చూడటమే, ముక్కు వాసన చూడటమే, చెవులు వినటమే, నాలుగు రుచి తెలియటమే, చర్మానికి స్పర్శ తెలియటమే. స్త్రీ పురుషులు ఎవరు కలిసినా వాళ్ళకి పిల్లలు అలాగే పుడతారు, అలాగే కలవాలి. వాటిలో మార్పులు లేవు. అసలు సృష్టిపరమైనటువంటి విధానాలలో మార్పులు లేవు. శరీర నిర్మాణంలో వ్యత్యాసాలు ఎందుకున్నాయి రూపురేఖల్లో అంటే పొడుగు, పొట్టి, లావు, సన్నం, నలుపు, తెలుపు అంటే సౌకర్యం కోసం, నువ్వు అందంగా ఆనందంగా బతకడం కోసం. అలా ఇవ్వబడిన సౌకర్యాన్ని నువ్వు దుఃఖంగా మార్చుకుంటే అది నీ కర్మ. అందుకే జ్ఞానం కావాలి. అక్కడ నేను పొట్టిగా ఉండిపోయాను, ఆత్మన్యూనతతో బాధపడిపోతున్నాను, నేను నల్లగా ఉండిపోయాను, నా పళ్ళు ఎత్తుగా ఉండిపోయినాయి, నాకు జుట్టు పొడుగు లేదు, ఇంత పొడుగు జడలేదు అనుకుంటా ఉంటే అది నీ ఆత్మన్యూనతాభావం. అంతే తప్ప జ్ఞానం కాదు. జ్ఞానం అంటే ఏంటంటే సృష్టి మొత్తం వెరైటీగా ఉండాలి. 800 కోట్ల మంది వేరువేరుగా ఉండాలి. 800 కోట్ల మందిని వేరువేరుగా ఇప్పుడు ఉన్న స్పాట్లో వేరువేరుగా తయారు చేయాలి. మళ్ళీ ఇంతకు ముందు పుట్టినోళ్ళు కానీ రేపు పుట్టబోయేవాళ్ళు కానీ కూడా మళ్ళీ వీళ్ళతో మ్యాచ్ అవ్వకూడదు, ఒకలా ఉండకూడదు. ఎప్పటికీ కొత్త కొత్త వాళ్ళే రావాలి. అంటే ఎన్ని డిజైన్లు మార్చుకుంటే వెళ్ళాలి సృష్టి. చూడండి, మనుషుల్ని ఎన్ని రకాలుగా మార్చాలి. ఆ మార్పులో మనుషుల సౌకర్యం కోసం ఇచ్చినటువంటి దానిని నువ్వు సుఖం అనుకోను, దుఃఖం అనుకోను ఆపాదించుకొని నేను అందంగా ఉన్నాననుకొని గర్వపడినా, నేను అందంగా లేననుకొని దుఃఖపడినా అది నీ జ్ఞాన లోపం.
సృష్టిని ఉన్నదన్నట్టుగా అర్థం చేసుకో. అదే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికం అంటే సత్యాన్ని అర్థం చేసుకో. ఎంతవరకు అర్థం చేసుకోవాలి? అర్థం చేసుకోవడానికి ఎంత లాస్ట్ ఛాన్స్ ఉందో, హైయెస్ట్ ఛాన్స్ ఉందో అంతవరకు ఉన్నదంతా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మానవాళిని చూస్తే, సృష్టిని చూస్తే ఉన్నదంతా ఏంటి అంటే, ఉన్న మొత్తం మానవ జాతి అంతా సృష్టి ఎందుకు ఇలా విభిన్నంగా చేసింది, రూపురేఖల్లో, కంఠస్వరాల్లో, వేలుముద్రల్లో, ఇలా అన్ని అంటే సౌకర్యవంతమైన జీవితం కోసం, ఎవరి వాళ్ళతో వాళ్ళు ఆనందంగా బతకడం కోసం, ఎవరికి వాళ్ళు తమను తాము గుర్తించుకుంటూ తమ వాళ్ళని గుర్తించుకుంటూ ఆనందంగా బతకడం కోసం. ఇది హైయెస్ట్ జ్ఞానం. ఇంకా దీని తర్వాత నువ్వు తెలుసుకోవడానికి ఏం లేదు. అప్పుడు ఏమైంది? ఎప్పుడైతే ఈ జ్ఞానం దాకా నువ్వు వచ్చావో, వాళ్ళలా నేనెందుకు లేను, వీళ్ళలా నేనెందుకు లేను అని నీకు నువ్వు గర్వం ఆపాదించుకోవు, నీకు నువ్వు తక్కువతనం ఆపాదించుకోవు. జ్ఞానం తెలిసిన చోట సమత్వం అంటే అది. సృష్టి చేసిన ఏర్పాటులో నేను ఈ ప్లేస్లో ఉన్నాను, పొట్టుగానో పొడుగ్గానో, అందంగానో, అందం తక్కువగానో, లావుగానో, సన్నగానో, అది సృష్టి చేసిన ఏర్పాటు. ఆ ఏర్పాటులో ఇక్కడ నేను ఇలా ఉన్నా. ఎందుకని? విభిన్నత అవసరం అక్కడ. ఆ విభిన్నతలో అందరూ ఏదో ఒక ప్లేస్లో ఉన్నారు. కానీ శారీరక ధర్మాలు మారలేదు, సృష్టి ఎవరిని మోసం చేయలేదు, శరీర నిర్మాణం మారలేదు అనే జ్ఞానం దాకా నువ్వు వెళ్ళగలగాలి. కానీ నువ్వు నీ వరకే చూసుకొని, నీ పక్కోళ్ళ వరకు చూసుకొని, ముక్కు పొట్టుగా ఉంది, పళ్ళు ఎత్తుగా ఉన్నాయి, నేను పొట్టుగా ఉన్నాను, జుట్టు తక్కువగా ఉంది, తొందరగానే బట్టతాలు వచ్చేసింది అని నువ్వు రకరకాలు నీకు చెప్పుకుంటా ఉంటే జీవితం మొత్తం నువ్వు అజ్ఞానంలో ఉన్నావు. అంటే పరిమితంగా ఆలోచించడమే అజ్ఞానం. నీ వరకు నువ్వు ఆలోచించుకోవటం అజ్ఞానం. అయితే నువ్వు ఆలోచించుకోవడం తప్ప కాదు, నిజమే, మళ్ళీ అది అబద్ధం కాదు. నువ్వు అలాగే ఉన్నావు కాబట్టి అలా ఉన్నాను అనుకుంటున్నావు, నీకంటే భిన్నంగా ఉన్నారు కాబట్టి వాళ్ళతో పోల్చుకుంటున్నావు. కానీ పోలిక తప్పు, పోల్చుకోవటం తప్పు. నువ్వు అలా ఉన్నానని పదే పదే అనుకోవటం తప్పు. నువ్వు అనుకుంటున్నవన్నీ నిజమే అయినా అంతకంటే పెద్ద నిజం ఏంటి అంటే, ఈ విభిన్నతలన్నీ క్రియేట్ చేయబడింది జ్ఞాన సౌకర్యం. ఇది నీలో ఏంటి? జ్ఞానం నేర్చుకోవాల్సింది నువ్వు, నీకు ఇవ్వబడింది ఆ జ్ఞానం. ఆ సౌకర్యాన్ని ఉపయోగించుకో, నీకు ఇవ్వబడిన జ్ఞానాన్ని. ఏంటి అంటే, నువ్వు బ్రతకటానికి జీవితంలో సౌకర్యం కోసం విభిన్నతల వలన నువ్వు నీ వాళ్ళని గుర్తించగలుగుతున్నావు, నువ్వు నీ వాళ్ళతోనే ఉండగలుగుతున్నావు. నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబం ఇది నాదని ఆనందంగా కన్ఫ్యూజన్ లేకుండా అందరూ బతికేస్తున్నారు. అంటే ఏంటి? అసమానతలుగా కనపడుతున్న సమానత. ఇది నీ సౌకర్యం కోసం ఇవ్వబడిన సమానత. అది అద్భుతంగా చేసింది సృష్టి. సృష్టిని శంకించకూడదు. నాకు లోటు జరిగింది అనుకునే ప్రతి మనిషి, నేను ఇబ్బందుల్లో ఉన్నాను, బాధల్లో ఉన్నాను, కష్టాల్లో ఉన్నాను, నాకు లోటు జరిగింది అని ఏ రకంగా అనుకుంటున్నా ఏ మనిషి అయినా సృష్టిని కించపరుస్తున్నట్టే లెక్క. ఆ సృష్టి శక్తిని దైవశక్తి అంటావా, విశ్వశక్తి అంటావా, ప్రకృతి శక్తి అంటావా, దేవుడు అంటావా, నీ ఇష్టం. అందుకని జ్ఞానం అంటే ఏంటంటే, నువ్వు అనుకుంటాం తప్పు కాదు, నువ్వు ఒడ్డుగానే ఉన్నావు, నల్లగానే ఉన్నావు, అలాగే ఉన్నావు అనుకుంటాం తప్పు కాదు, నీ పక్కన ఉన్నోళ్ళు తప్పు కాదు, వాళ్ళతో నువ్వు పోల్చుకోవటం తప్పు. ఎందుకు తప్పు? పోల్చుకోవటం కూడా తప్పు కాదు ఒక స్థితిలో, కానీ అది పరిమితిలో ఆలోచిస్తున్నావు కాదు. ఆధ్యాత్మికత అంటే ఏంటి? మొత్తం సృష్టిగా ఆలోచించు. అసలు సృష్టిలో ఎందుకు చేసిందని ఆలోచించు. ఆలోచించటంలో హైయెస్ట్ ఏంటి? ఇంకా లాస్ట్ అంతకంటే ఏం లేదు ఆలోచించడానికి. మొత్తం ఆన్సర్ వచ్చేయాలి నీకు. అక్కడ వరకు వెళ్ళి ఆలోచించు. అలా ఆలోచిస్తే మానవ జాతికి మేలు చేయడానికి సృష్టి అలా ఎప్పటి వరకు పుట్టి చనిపోయిన ఎవరితోనూ నిన్ను కలపట్లేదు, పోలికలు ఉండవు. ఇప్పుడున్నటువంటి భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు ఎవరితోనూ నీకు పోలికలు ఉండవు. రేపు పుట్టబోయే జాతులు ఎవరో కూడా నీలా ఉండరు. అంటే ప్రతి జీవి కొత్తగానే ఉంటాడు, కొత్త డిజైన్ మళ్ళీ. ఎందుకని? జీవన సౌలభ్యం కోసం సృష్టి చేసిన ఏర్పాటు. ఇది అర్థమైనాక నీకు అసమానత భావాలు ఎందుకు వస్తాయి? అసలు నేను పొడుగా నువ్వు ఎందుకు అనుకుంటావు? సృష్టిని అంగీకరించి మానవులందరం హాయిగా ఉండాలి, అందుకని ఇలా చేసింది, నేనేదో పొడుగా అనుకుని ఇట్లా కొట్టుకు చేస్తున్నాను, నేను ఇలా ఉన్నాను కదా అని సృష్టి ఒకేలాగే చేసి ఉంటే నా భార్యని ఎవడో బండెక్కించుకుపోయేవాడు, నేనే మొగుడినేమో అనుకుని ఆమె వెళ్ళిపోయేది, ఎవరి భార్య ఎవరో తెలియదు, ఎవరి భర్త ఎవరో తెలియదు, నా భర్త ఎవరితోనూ పోయేవాడు, నా భార్య ఎవరితోనూ పోయేది. ఈ తెప్పలు పడలేక మేమే మా ముక్కులు కోసేసుకొని, చెవులు కోసేసుకొని, రకరకాల ఆకృతులతో మేమే తయారు చేసేసుకునే వాళ్ళం, మేము వేరు అని చెప్పుకోవటానికి. అందుకని ఆ బాధ లేకుండా సృష్టి చక్కగా చేసేసింది, ఇబ్బంది లేదు, హాయిగా బతుకుతున్నాం అనే జ్ఞానం నీకు అర్థమైన రోజున నీకు అసలు అసమానత కనపడదు. ఎక్కడ? శరీరపరంగా. అలాగే జీవనపరంగా వచ్చినప్పుడు కూడా పేదవాళ్ళు, ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు, ధనికులు, ఇదేంటి అదేంటి, చదువుకున్న వాళ్ళు, చదువులేని వాళ్ళు, ఇన్ని వ్యత్యాసాలేంటి అంటే సృష్టి మొత్తం నడక మానవులకు సంబంధించి.
మొత్తం మానవ నాగరికతలో మానవ నడక సాగాలి అంటే లీస్ట్ నుంచి బయలుదేరి, అంటే ముందు మనం రోడ్లు ఊడ్చుకోవడం, మురికి కాలువలకు క్లీన్ చేసుకోవడం, ఇళ్ళు తుడుచుకోవడం, శుభ్రతల నుంచి మొదలుపెట్టి రోడ్ల మీద ఉన్న చెత్తలు శుభ్రం చేసుకోవడం మొదలుపెట్టి నుంచి ఇంట్లోంచి చెత్త ఏం చేస్తాం, శుభ్రం చేసి రోడ్డు మీద పడేస్తాం. మరి రోడ్డు మీద చెత్త ఎవడు క్లీన్ చేయాలి? రోడ్డు ఎవరిదే కాదుగా, మన ఇంట్లో చెత్త మనం క్లీన్ చేసాం. అలా పంటలు పండించడం నుంచి, అంటే భూమితో మొదలయ్యి ఆకాశం వరకు మధ్యలో ఎన్ని ఉన్నాయో మనిషి అవసరాలు, ఎన్ని వస్తువులు, ఎన్ని విషయాలు, ఎన్ని ఉపయోగాలు. ఆకాశం అంటే దేశాంతరాలు వెళ్ళిపోతారు విమానాలు వేసుకొని, ఇతర గ్రహాలకు వెళ్ళిపోతారు ర్యాకెట్లు వేసుకొని. అక్కడ వరకు నేను ఎన్ని చేయగలను అనే దాంట్లో ఈ వ్యత్యాసాలన్నీ లేకపోతే సృష్టి నడవదు. ఇప్పుడు రోడ్లు ఊడ్చేవాళ్ళు లేకపోతే, మురికాలను క్లీన్ చేసేవాళ్ళు లేకపోతే అసలు భూమి మీద మానవ జీవితం అంతరించిపోద్ది. ఎందుకంటే అనేక క్రిములు పుట్టి మనుషుల్ని చంపేస్తాయి, అనేక బ్యాక్టీరియాలతో మనుషులు చచ్చిపోతారు. అసలు దోమకాట్లుగా చచ్చిపోతారు, దోమకాట్లకు బోళ్ళు వ్యాధులు వస్తుంటాయి. ఇలా నిరంతరం ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది సృష్టిలో. ఇప్పుడు మట్టిలో దిగి, పొలాల్లో దిగి, ఆ బురదలో దిగి ఆ పంటలు పండించబోతే ఏం తింటాం? అసలు కాయగూరలు, ఆహార ధాన్యాలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మట్టిలో శ్రమ పడేవాళ్ళు లేకపోతే మనం ఎలా తింటాం? ఎక్కడి నుంచి తింటాం? ఏం తింటాం? మనకి ఎక్కడి నుంచి అందుతాయి అసలు? అంటే శ్రమ పడేవాళ్ళు ఉండాలిగా. అలా ప్రతి దాంట్లోనూ సృష్టి ఒక అద్భుతమైన ఏర్పాటు మానవులు బతకడానికి చేసింది. మళ్ళీ ఇందులో కూడా గమనించాలి నువ్వు. నేను ఊడ్చుకుంటూ ఉండిపోయాను, మురికాలను క్లీన్ చేసుకుంటూ ఉండిపోయాను, ఇల్లు తుడుచుకుంటూ ఉండిపోయాను, నా పరిస్థితి ఇక్కడే ఉండిపోయింది, వాళ్ళు అపర కుబేరులు అయిపోయారు, విమానాల్లో తిరుగుతున్నారు అంటే కాదు. ఎవరికైనా శరీరం ఒకటే, దాని పనితీరు ఒకటే, వాళ్ళకుండే కష్టాలు వాళ్ళకున్నాయి, నీకుండే సుఖాలు నీకున్నాయి. శరీర పనితీరులో మార్పు లేదు. నీ జీవిత భాగస్వామితో నువ్వు చేసే కాపురం నీదైనా ఒకటే, వాళ్ళదైనా ఒకటే. నువ్వు పిల్లల్ని కనే విధానంలో నీదైనా ఒకటే, వాళ్ళదైనా ఒకటే. నువ్వు జీవితం జీవించేటప్పుడు చేసే ఏ పనుల్లో అయినా నీ జీవితం ఒకటే, వాళ్ళదే ఒకటే. మలమూత్ర విసర్జనలు కానీ, తినటం కానీ, తాగటం కానీ ఏదైనా ఒకటే. కాకపోతే వాళ్ళు నీకు కనపడేటప్పుడు ఏదో పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకున్నట్టు, పెద్ద పెద్ద భవంతుల్లో జీవిస్తున్నట్టు నీకు కనపడొచ్చు. కానీ సుఖపరంగా సుఖానుభవం ఒకటే. ఎందుకంటే కన్ను చూడటమే, చెవి వినటమే, నాలుక రుచి చూడటమే, చర్మం స్పర్శ అనుభవించటమే. ఇప్పుడు నీకు లేనితనం ఉంది. అసలు లేనితనంలో ఉన్నోళ్ళు గమనిస్తే నేను ఆశ్చర్యపోతాను. రోడ్ల మీద మంచాలు వేసుకుని నిద్రపోతూ ఉంటారు, దోమలు కొడుతున్నా నిద్రపోతారు వీళ్ళు హాయిగా. ఎందుకని కష్టపడి వచ్చారు, శరీరం కష్టపడింది, చక్కగా హాయిగా నిద్ర వచ్చేసింది, వాళ్ళకి జబ్బులు కూడా ఎక్కువ రావు. అలానే మా ఆయన ఎంతో కష్టపడి వచ్చాడని ఆ భార్య ఎన్నో సౌకర్యాలు చేసి పెట్టి ఎంతో ప్రేమగా చూస్తుంది. సౌకర్యములన్నీ సమకూరిన చోట, ధనం ఇవన్నీ సమకూరిన చోట అసలు ఇవన్నీ ఉండవు. వాళ్ళకి నిద్ర పట్టదు, వాళ్ళ కుటుంబ కలహాలు, నిత్యం గొడవలు, గోలలు, అనారోగ్యాలు, బాధలు, జబ్బులతో హాస్పిటల్. ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్లో మీరు ఎక్కడ చూసినా చూసుకోండి, ఎక్కడైనా చూడండి, అన్ని కార్పొరేట్ హాస్పిటల్. అంటే లక్షల లక్షల బిల్లులే. మరి ఈ కట్టగలిగిన వాళ్ళందరూ ఎవరో సౌకర్యాలు ఉన్నోళ్ళు, డబ్బులు ఉన్నోళ్ళు. అలా నేను విమర్శించట్లా. ర్యాకెట్ కనుగొనేవాడు కావాలి, ర్యాకెట్ కనుగొంటున్న వాడికి ఆహారం పండించి భూమి మీద మట్టిలో బురదలో కూర్చొని బురదలో తిరిగి ఆహారం పండించేవాడు కావాలి. అసలు అందరికంటే ముఖ్యం ఎవరు కావాలి అంటే ర్యాకెట్ కనిపెట్టినోడు లేకపోయినా పర్వాలేదు, కానీ బురదలో కూర్చొని ఆహారం పండించేవాడు, ఆహార ధాన్యాలు కూరగాయలు పండించేవాడు లేకపోతే సృష్టి ఆగిపోద్ది. పత్తి ఉత్పత్తి చేసి బట్టలు తయారు చేసేవాడు లేకపోతే మన బతుకు ఆగిపోద్ది. మన చెప్పులు తయారు చేసేవాళ్ళు లేకపోతే మన బతుకు ఆగిపోద్ది. సూదులు పిన్నీసులు తయారు చేసేవాళ్ళు లేకపోతే మన బతుకు ఆగిపోద్ది. జీవితం ఇది. విమానాలు లేకపోతే ప్రమాదం ఏం లేదు. విమానాలు లేనప్పుడు జనం బతికారు, కారులు వాహనాలు లేనప్పుడు జనం బతికారు. అసలు ఏ యంత్రం అంటే రౌండ్గా ఉన్నటువంటి చక్రం కనుక్కునే వరకు అది కనుక్కోపోయినా మనుషులు బతికారు. అది చక్రం కనుక్కున్నాక బండి తయారు చేసుకున్నాడు, తర్వాత వాటికి ఎద్దుల్ని కట్టాడు, దొన్నపోతుల్ని కట్టాడు, అక్కడి నుంచి వాహనాలు కనుక్కున్నాడు. మేబీ అది తప్పేం కాదు, కానీ అవి లేకపోయినా మనిషి బతికాడు. కానీ మనిషి బతకడానికి ఏం కావాలి? ఆహారం కావాలి, భూమి మీద శుభ్రత కావాలి. అశుభ్రతలోంచి వచ్చే క్రిమికీటకాదుల వలన మనకు ఇబ్బంది లేకుండా జీవించడానికి అవసరమైనటువంటి శుభ్రత కావాలి. అది సామాన్యులే చేయాలి. అందుకని భూరక్షణకి సామాన్యుడు ఉపయోగపడినంత గొప్పవాడు ఉపయోగపడలేడు. మేధాశక్తి ఉండొచ్చు, అలానే ఉపయోగపడలేడని తప్పు కాదు. ఇప్పుడు మరి మెడిసిన్స్ కనుక్కుంటున్న వాళ్ళందరూ వాళ్లే. కొన్ని లక్షల కోట్ల రకాల మందులు కనుక్కొని ప్రజల ప్రాణాలను కాపాడుతున్నారు.
గుండె ఆపరేషన్ చేసేస్తున్నారు, కిడ్నీలు మార్చి పెట్టేస్తున్నారు, ఊపిరితిత్తులు మార్చి పెట్టేస్తున్నారు, మళ్ళీ బతికిస్తున్నారు. కాబట్టి అన్నీ అవసరం. ఇక్కడ నువ్వు గుర్తించాల్సింది ఏంటంటే, తక్కువ నుంచి నువ్వు ఎక్కడో ఎవరో ఒకరితో పోల్చుకొని వాళ్ళకున్నంత డబ్బు నాకు లేదు, వాళ్ళకున్న సౌకర్యాలు నాకు లేవు, ఆయన కట్టుకొని చీరలు నేను కట్టుకోలేదు, వీళ్ళకున్నవి నేను నాకు లేవు, వాళ్ళు కట్టుకున్నట్టు ఇల్లు నాకు లేదు, వీళ్ళకున్న వాహనాలు నాకు లేవు, వాళ్ళకలాగా బాగా చదివే కొడుకు నాకు లేడు, వీళ్ళకలాగా చక్కటి కూతురు నాకు లేదు, ఇలా అనుకోకూడదు. అది పరిమిత భావన. అయితే అనుకో, నువ్వు అనుకుంటుంది నిజమే, నిజంగా నీకు లేదు, వాళ్ళకుంది కనపడతానే ఉంది. కానీ సేమ్ ఇందాక ముందు చెప్పుకున్న మానవాళిలో వ్యత్యాసాలు ఎందుకున్నాయంటే ఎవరి వాళ్ళు ఎవరో గుర్తించడానికి రూపురేఖల్లో. అలాగే ఇక్కడ కూడా ధనికము పేద అనేక రకాల వృత్తులు, అనేక రకాల విధానాలు, అనేక రకాల స్థితిగతుల్లో ధనపరంగా సౌకర్యాల పరంగా మనుషులు ఎందుకున్నారు అంటే, ఇక్కడ మళ్ళీ శారీరకపరమైన వాళ్ళ జీవన విధానంలో ఏం మార్పు లేదు. పరుపు మీద పడుకున్నా, నేల మీద పడుకున్నా నిద్రే. నువ్వు ₹1,00,00,000 కమ్మౌట్లో వెళ్ళినా, లేదా పొలాల గట్ల మీదకి వెళ్ళినా నువ్వు వెళ్ళేది మలమూత్ర విసర్జనే. అయ్యేం మారవు, శరీర ధర్మాలు మారవు. చూసుకోండి, అక్కడ మోసం ఏం చేయలే ప్రకృతి. నువ్వు ఎంత పేదరికంలో ఉన్న జీవిత భాగస్వామిని తెచ్చుకున్నా, అపర కుబేరుడు జీవిత భాగస్వామిని తెచ్చుకున్న మీ ఇద్దరు శారీరక సుఖం ఒకటే, మీ ఇద్దరికి పుట్టే పిల్లల విధానం ఒకటి, ఏం మారవు. కానీ గమనిస్తే మొత్తం మానవాళి హాయిగా జీవించాలంటే అటు సైంటిస్టులు అయి ఉండి ర్యాకెట్లతో ఇతర గ్రహాల మీదకి వెళ్ళగలిగి మొత్తం విశ్వశక్తిని పరిశీలించగలిగి, సునామీలు ముందే చెప్పగలిగి, తుఫాన్లు ముందే చెప్పగలిగి, భూకంపాలు ముందే చెప్పగలిగి, భౌగోళిక పరిస్థితుల్లో వస్తున్న మార్పులను సైన్స్ పేరుతో ముందే చెప్పగలిగి, మానవాళికి వస్తున్న అనేక వ్యాధులు, బాధలు, ముప్పులు, వాటి నుంచి మానవాళిని రక్షించడానికి అవసరమైన మందులు తయారు చేసి పెట్టి ముందే చెప్పగలిగి, ఆ చదువులు చెప్పి డాక్టర్లను తయారు చేసి అనేక మందిని ఇది నేర్చుకోమని ప్రోత్సహించేటువంటి గొప్పవాళ్ళు కావాలి. అనేక రకాల వ్యాపారాలు చేస్తూ ప్రజలందరికీ పిన్నిస్ నుంచి, గుండుసు నుంచి, పేస్ట్ నుంచి, సబ్బు నుంచి, ప్రజలకు అవసరమైనటువంటి సర్వ వస్తువులు, ఆహార పదార్థాలు మొదలుకొని సర్వ వస్తువులు, సర్వ విషయాలు మనుషుల వరకు చేరి వాళ్ళు వినియోగించడానికి అనువుగా వాళ్ళ ఇంటికి చేరాలంటే ఎంతో మంది వ్యాపారస్తులు ఉండాలి, ఎన్నో ఫ్యాక్టరీలు ఉండాలి, ఎంతో మంది అందులో పనిచేయాలి, దానిని స్థాపించే యజమానులు ఉండాలి, దాంట్లో పనిచేసే వర్కర్లు ఉండాలి. అలా మళ్ళీ అన్నింటినీ ఉత్పత్తి చేసేటువంటి అతి సామాన్య స్థితిలో రోడ్లు ఊడ్చి మురుగు కాలువలు క్లీన్ చేసే వాళ్ళ మొదల నుంచి ఉండాలి. మన ఇల్లు మనం శుభ్రం చేసుకొని మనం బయటేసిన చెత్తని మొత్తం అందరూ బయటేసిన చెత్తని ఎత్తుకుపోయేవాడు ఒకడు ఉండాలి, రోడ్లు ఊడ్చేవాళ్ళు ఉండాలి. రోడ్లు మనం ఉండవుగా, మన ఇంట్లోంచి వెళ్ళిన మురుగు కాలువలు అవుతుంది. మురుగు కాలువలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవరింట్లో మురుగునాళ్ళు ఆ కాలువలోకి వదిలేశారు. మరి మొత్తంగా ఊరు మురుగుని ఎవరు క్లీన్ చేయాలి? కాబట్టి అది క్లీన్ చేసే ఉద్యోగస్తులు ఉండాలి. కాబట్టి నేను తక్కువలో ఉన్నా ఎక్కువలో ఉన్నా కాదు, నీ పాత్ర ఎక్కడో నువ్వు అక్కడ అది కరెక్ట్గా చేసి శరీరపరమైన మోసం లేదు. అలా ఉంటేనే మొత్తం సృష్టి నడుస్తుంది. లేదా ఇందులో ఏది లేకపోయినా మొత్తం సృష్టి ఆగిపోద్ది, మొత్తం సృష్టి ఆగిపోద్ది. ఇప్పుడు పెద్ద విమానం తయారు చేశారు, విమానం అంతా బ్రహ్మాండంగా ఎగిరెళ్ళిపోద్ది. విమానం దిగటానికి టైర్లు ఉంటాయి, 4 టైర్ల మీద దిగుద్ది. ఆ టైర్లు విమానం పైకి లేచినాక ముడుచుకుపోతాయి, లోపలికి వెళ్ళిపోతాయి. విమానం దిగేటప్పుడు బయటకు వస్తాయి. ఇంత విమానం ఉంది, ఏముందిలే ఒక టైర్ లేకపోతే అంటే అయిపోద్ది విమానం మొత్తం జీవితం కథం. అసలు విమానం జీవితమే ఉండదు. ఒక్కొక్కసారి అవి విమానపు టైర్లు విచ్చుకుంటే గానీ, అంటే కిందకి దిగితే గానీ, అవి కిందకి దిగి రోల్ అయితే గానీ ల్యాండ్ అవటం కుదరదు, విమానం రన్వే మీద దిగటం కుదరదు. అలా ఒక్కొక్కసారి ఆ టైర్లు బయటికి రాక కూలిపోయిన విమానాలు చాలా ఉన్నాయి, ప్రమాదాలకు గురైన విమానాలు చాలా ఉన్నాయి. విమానం గొప్పదంటే దాంట్లో ఉన్న టైరు, దాంట్లో ఉన్న చిన్న నట్టు కూడా గొప్పదే. ఈ నట్లు, టైర్లు, బోల్టులు, వాషర్లు అన్నీ కలిస్తేనే విమానం అయింది. అందులో చిన్న వాషర్ లేకపోయినా, చిన్న నట్టు లేకపోయినా విమానం మొత్తం కొలాప్స్ అయిపోద్ది. అందులో ఉన్న వాళ్ళందరి నిండు ప్రాణాలు బలైపోతాయి. అలాగే మొత్తం ఈ విశ్వంలో, ఈ సృష్టిలో రోడ్లు ఓడవటం, మురుగు కాలువల నుంచి మొదలుకొని, అడుక్కునే వాళ్ళ నుంచి మొదలుకొని, వాళ్ళందరూ నుంచి మొదలుకొని, ర్యాకెట్లు వేసుకొని, విమానాలు వేసుకొని అంతరిక్షంలో విహరించేటువంటి అపర కుబేరుల వరకు, విమాన సంస్థలు తయారు పెట్టే యజమానుల వరకు, ర్యాకెట్లు సంస్థలు పెట్టే యజమానుల వరకు
ఉండకపోతే సృష్టి నడవదు. దొరకవు మనకేమి తినడానికి. ఇప్పుడు విమానాలు కనుక్కున్నారు కాబట్టి ఇతర దేశాల్లో పండినవి మనకు వస్తున్నాయి, మన దేశాల్లో పండిన ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నాయి. ర్యాకెట్లు వేసుకొని అంతరిక్షంలోకి వెళ్ళిపోతున్నారు కాబట్టి అంతరిక్షంలో ఉపగ్రహాలను పెట్టి అంతరిక్షంలో మొత్తం ఎలా పనిచేస్తుంది, ఏం పనిచేస్తుంది, భూమి మీదకి రాబోయే వాతావరణంలో సముద్రాలు ఎలా ఉప్పొంగుతాయి, నదులు ఏమవుతున్నాయి, వర్షాలు ఎప్పుడు పడతాయి ఎప్పుడు పడవు అని ముందే వాతావరణ హెచ్చరికలు చేసి మన జాగ్రత్త పరుస్తున్నారు. అయినా కూడా సునామీల్లో కొట్టుకు చేస్తున్నాం, వరదల్లో కొట్టుకుపోతున్నాం, భూకంపాల్లో చచ్చిపోతున్నాం. అయినా చచ్చిపోతున్నా ఎంతోమందిని రక్షిస్తున్నారు ముందు చెప్పి. ఇంకా కనుక్కుంటారు రేపు. మొత్తం ప్రపంచం అంతా ఒక ఏక కుటుంబంగా అయిపోయింది. అందుకని సౌకర్యాలు పెరిగినాయి. ఒకవేళ మన దగ్గర పంటలు సరిగ్గా పండకపోతే ఇంకో చోట పండిన పంటలు మన దగ్గరికి వచ్చేస్తాయి, మనం బతకొచ్చు. ఒకప్పుడు పూర్వకాలంలో బాగా వెనక కాలంలోకి వెళ్ళిపోతే ఈ సౌకర్యాలు లేనప్పుడు, అంటే ఇన్ని సౌకర్యాలు పెరగనప్పుడు, రవాణా సౌకర్యాలు ఇన్ని లేనప్పుడు కరువు కాటకాలు వచ్చేసి రాజ్యాలు రాజుల కాలంలో అక్కడ పంటలు లేక, పంటలు పండక, వర్షాలు రాక ఆకలి చావులు చచ్చిపోయేవాళ్ళు. ఇప్పుడు ఆ బాధ లేదు. ఎందుకని ప్రపంచం మొత్తం కలిసిపోయింది. ఒక చోట పండకపోతే ఇంకో చోట పండిని తెచ్చుకోవచ్చు. కొంచెం రేట్ ఎక్కువ తక్కువ కానీ దొరుకుద్ది, నువ్వు బతకడానికి అవకాశం ఉంది. అందుకని ఆలోచన, ఆధ్యాత్మికత అంటే ఏంటి? ఆలోచన విస్తృతి. నువ్వు ఎంత పెద్దగా, ఎంత గొప్పగా, ఎంత విశాలంగా, ఎంత ఔన్నత్యంగా ఆలోచించగలవు అంటే ఇంకా అంతకు మించి ఆలోచించడానికి ఉండకూడదు. లేదు, లాస్ట్ అంతే, అక్కడ దాకా వెళ్ళిపోవాలి నువ్వు. ఇందాక చెప్పుకున్నట్టు మానవాళిలో ఉన్న రూపురేఖల వ్యత్యాసాలన్నీ ఎందుకంటే మానవాళి సౌకర్యవంతంగా బతకడం కోసం, ఎవరి భార్య ఎవరో, ఎవరి భర్త ఎవరో, ఎవరి పిల్లలు ఎవరో, వాళ్ళతో వాళ్ళు హాయిగా బతకడం కోసం. కావాలని తప్పులు చేస్తే అది వేరే విషయం. సృష్టి చేసిన ఏర్పాటు సౌకర్యవంతం, అది రూపురేఖల భేదాలు తప్ప ఇంకో దారి లేదు. కాబట్టి అక్కడ దాకా వెళ్ళినాక నీకు ఇంకా అసమానత భావం పోద్ది. ఆ జ్ఞానం నీకు అర్థమైతే నిన్ను నువ్వు తక్కువ అనుకోవు, ఎక్కువ అనుకోవు, సృష్టి చేసిన ఏర్పాట్లో ఒక భాగంగా తీసుకుంటావు అంతే. అది జ్ఞానం. అప్పుడు దుఃఖము లేదు, సుఖము లేదు, నీ జీవితం నువ్వు జీవిస్తావు అంతే. పోలిక లేదు, అసలు పోలికే ఉండదు అక్కడ. నీకు ఇవ్వబడింది అది నువ్వు అలా జీవించుకుంటావు. అలాగే ఇక్కడ కూడా అసమానతలు లేవు. మట్టిలో, మురికిలో, మురుగు కాలువల్లో, మట్టిలో, పొలాల్లో పంటలు పండించే కాడి నుంచి, మురుగు కాలువలు క్లీన్ చేసేవాళ్ళు కాడి నుంచి, రోడ్డు మీద అడుక్కునే బెగ్గర్ల కాడి నుంచి వీళ్ళందరూ ఉండి హైయెస్ట్ లో హైయెస్ట్ ఆకాశంలో ఉపగ్రహాలను పెట్టగలిగి, స్పేస్ స్టేషన్లు నిర్మించగలిగి, వాటికి యజమానులై ఉండి ఆ స్థితికి వెళ్ళిన అపర కుబేరుల వరకు ఉంటేనే మనం బతకడానికి వీలవుద్ది. ఎందుకని అలా చేసిన వాళ్ళే చెబుతారు, నాయన సునామీ రాబోతుంది, తుఫానులు రాబోతున్నాయి, హెచ్చరికలు చేసి జాలర్లు ఎళ్ళబాకండి, తీర ప్రాంతాల వాళ్ళు జాగ్రత్తగా ఉండండి, మీరు జాగ్రత్తగా బతకండి అని మన రక్షించే ఎన్నో కనుక్కున్నారు. ఎన్నో మందులు కనుక్కుంటున్నారు, ఎన్నో మందుల ఫ్యాక్టరీలు పెడుతున్నారు. ఆ మందుల ఫ్యాక్టరీలు పెట్టి మందులు తయారు చేయకపోతే ఎప్పుడూ సస్తాం, మనం చచ్చిపోవాళ్ళం. అలాగే రోడ్లు ఊడ్చేవాళ్ళు ఊడకపోయినా, మురుగు కాలువలు క్లీన్ చేసేవాళ్ళు క్లీన్ చేయకపోయినా, పంటలు పండించేవాళ్ళు పండించకపోయినా, ఆవులు గేదెలు మేపేవాళ్ళు మేపకపోయినా, పాలు ఉత్పత్తులు చేయకపోయినా వీళ్ళంతా పేదరికంలో కనపడతారు. టిప్ టాప్గా ఉన్నట్టు కనపడరు వీళ్ళు. కానీ వీళ్ళందరూ ఇవి చేయకపోతే ప్రపంచం ఆగిపోద్ది. అలానే ఆకాశంలో ఉపగ్రహాలను, విమానాలను నడిపేటువంటి విమానయాన సంస్థలు, ర్యాకెట్ సంస్థలు ఏళ్ళు పెట్టకపోయినా, అపర కుబేరులు లేకపోయినా ప్రపంచం ఆగిపోద్ది. ఏ ఫ్యాక్టరీలు లేకపోయినా ప్రపంచం ఆగిపోద్ది. ఎందుకని మన ఇంటి దాకా బట్టలు రావు, మన ఇంటి దాకా మందులు రావు, మన ఇంటి దాకా పిన్నీసులు రావు, మన ఇంటి దాకా గుండు సూదులు రావు, మన ఇంటి దాకా సబ్బులు రావు, మన ఇంటి దాకా పేస్టులు రావు, మన ఇంటి దాకా మనం తినేది ఏది రాదు. ఇవన్నీ ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి అవుతున్నాయి. కాబట్టి ఫ్యాక్టరీ యజమాని అపర కుబేరుడిగా కనపడవచ్చు, కానీ ఆ ఫ్యాక్టరీలో ఆయన 1,00,000 మందికి ఉద్యోగం ఇచ్చాడు, 1000 మందికి ఉద్యోగం ఇచ్చాడు, 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. ఇది మీరు గమనిస్తే జ్ఞానం ఎంత దాకా వెళ్ళాలి అంటే ఇదంతా అవసరమని నీకు తెలియాలి. కాదు నీ వరకే నువ్వు చూసుకొని, నువ్వు నీ పక్కోడితో పోల్చుకొని, అబ్బాయి నాకు లేదు, నాకు సౌకర్యాలు లేవు, నేను ఇబ్బంది పడిపోతున్నాను, బాధపడిపోతున్నాను అంటే అది పరిమిత జ్ఞానం. నువ్వు అనుకుంటుంది అయితే తప్పు కాదు, నువ్వు అలాగే ఉన్నావు, నీ పక్కోడు అలాగే ఉన్నాడు, కానీ అందులో నువ్వు అనుకుంటుంది కూడా కరెక్టే, కానీ పరిమిత జ్ఞానం. జ్ఞానం, ఆధ్యాత్మికత అంటే ఏంటంటే సృష్టి అసలు ఇలా ఎందుకు పెట్టింది అనేటువంటి అపరిమిత అనంత జ్ఞానం దాకా వెళ్ళిపో. ఇంకా అపరిమిత అనంత జ్ఞానం అంటే ఏంటో తెలుసా? సృష్టి జ్ఞానం. నీ జ్ఞానం కాదు, సృష్టి జ్ఞానం తెలుసుకో, విశ్వజ్ఞానం తెలుసుకో. అసలు ఆ విశ్వం అలా ఎందుకు పెట్టింది, ఈ విధానాలు, సృష్టి అలా ఎందుకు పెట్టింది. నీ సొంత జ్ఞానం వద్దు, నీ సొంత జ్ఞానం అజ్ఞానం అయిపోద్ది. అది నిజమే, నీకు పరిమిత భావనలో అది నిజమే, నువ్వు అనుకుంటుంది నిజమే, కానీ అది చిన్న నిజం, నీ నిజం.
నీకు ఇప్పుడు తెలియాల్సింది సృష్టి నిజం. అందుకని విశ్వజ్ఞానాన్ని తెలుసుకో, సృష్టి జ్ఞానాన్ని తెలుసుకో, అనంత ఆత్మజ్ఞానాన్ని తెలుసుకో. ఇప్పుడు పరిమితంగా ముందు సృష్టి జ్ఞానాన్ని తెలుసుకుందాం. ఎందుకు ఈ అసమానతలు ఉన్నాయి ఆర్థిక పరంగా అనుకుందాం. ఇప్పుడు రూపురేఖల పరంగా మాట్లాడుకున్నాం. ఆర్థిక పరంగా ఎందుకు ఇన్ని అసమానతలు వచ్చినాయి అంటే, రోడ్లు ఊడ్చే వాళ్ళ నుంచి అడుక్కునే వాళ్ళ నుంచి అపర కుబేరుల వరకు ఎవరు లేకపోయినా సృష్టి అయిపోద్ది. రోడ్లు ఊడ్చేవాళ్ళు అయితే చెత్త, మురుకాలు క్లీన్ చేసేవాళ్ళు అయితే చెత్త, దాని నుంచి అనేకం పుట్టుకొచ్చి అసలు చచ్చిపోతాం, అనేక వ్యాధులు వచ్చి. వాళ్ళు చక్కగా ఎప్పటికప్పుడు మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ క్లీన్ చేసి బ్లీచింగ్లు వేసేసి రకరకాలుగా కొట్టేసి రకరకాల శుభ్రతలు చేసి అనేక క్రిమిసంహారక మందులు కొట్టేసి మన మానవ జాతిని కాపాడుతుంది మున్సిపాలిటీ డిపార్ట్మెంట్. కాబట్టి ఎవరు తక్కువ కాదు, అందరూ ఎక్కువే. ఇక్కడ అందరూ ఎక్కువే, అన్నీ అవసరమే. అది నీకు అర్థమైన రోజున మళ్ళీ పోనీ అపర కుబేరులు ఏంటంటే అంటే వాళ్ళని ఫ్యాక్టరీలు పెట్టకపోతే, వాళ్ళని తయారు చేయకపోతే, వాళ్ళని నిర్మించకపోతే నీ ఇంటి దాకా ఏమొస్తాయి? నీకు అందవుగా, అసలు నువ్వు అన్ని చేసుకోలేవుగా. కొన్ని లక్షల అవసరాలు ఉన్నాయి మనకు బతకటానికి. పెన్నిస్ నుంచి, గుండు సూది నుంచి, తినే పదార్థాల నుంచి, కాయగూరల నుంచి, కట్టుకునే బట్టల నుంచి, తోముకునే బ్రష్ల నుంచి, పేస్టుల నుంచి ఎన్నో కావాలి మనకి. అవన్నీ వాళ్ళు చేస్తేనే వస్తున్నాయి. కాబట్టి ఆళ్ళు కావాలి, ఇళ్ళు కావాలి. అప్పుడు సృష్టి జ్ఞానం ఏంటి? ఇదంతా అవసరం. అవసరం ఎప్పుడైతే ఉందో అసమానత అనే భావం లేదు. అసమానత అనే భావం ఎప్పుడు వచ్చింది అంటే, నువ్వు ఆ సృష్టి ఏర్పరిచినటువంటి ఇది అవసరం, ఇలా అయితేనే సృష్టి మానవ జాతి మనుగడ సాగుద్ది. మానవ జాతి మనుగడ హాయిగా సాగాలంటే, మానవ జాతి హాయిగా ఉండాలంటే ఎలాగే ఉండాలి? ఈ అసమానతే సమానత, అప్పుడే మానవ జాతి మనుగడ సాగుతుంది అనే జ్ఞానం దాకా నువ్వు వెళ్ళగలిగితే ఇంకా తర్వాత నీకు జ్ఞానం అక్కర్లు అర్థమైపోయింది. ఇక నీలో అభద్రతా భావం ఉండదు, భద్రతా భావం ఉండదు, గొప్పతనం ఉండదు, తక్కువతనం ఉండదు. నువ్వు ఎక్కువగాను ఫీల్ అవ్వవు, తక్కువగాను ఫీల్ అవ్వవు. జ్ఞానయుతంగా జీవిస్తావు, జ్ఞానిలా జీవిస్తావు. సృష్టి జ్ఞానం విశ్వజ్ఞానం దాకా వెళ్ళిపోవాలి నువ్వు. నీ జ్ఞానంతో కాదు, నీ జ్ఞానంలో జీవిస్తే అజ్ఞానమే. ఎప్పుడు దుఃఖంలో ఉంటావు, లేకపోతే సుఖంలో ఉంటావు. కాసేపు సుఖంలో, కాసేపు దుఃఖంలోకి వచ్చి కొట్టుకుంటుంటావు. అందుకని జ్ఞాన పరిధిని పెంచుకో. ఎంతవరకు జ్ఞాన పరిధిని పెంచాలి అంటే, విశ్వపరిధి వరకు వెళ్ళిపో. సృష్టి అసలు ఇలా ఎందుకు చేసింది అని ఆలోచించు. అక్కడే కార్యకారణ సంబంధాలు నీకు కనబడతాయి. నేను ఎలా ఎందుకున్నాను, ఆయన ఎలా ఎందుకున్నాడు, నా కుటుంబం ఎలా ఎందుకుంది, వాళ్ళ కుటుంబం ఎలా ఎందుకుందో ఆలోచించుకో. అది పరిమితము, అది పోలిక. దాన్నే అజ్ఞానం అన్నారు. ఒరిజినల్ జ్ఞానం ఏంటి? ఎంత సృష్టి ఉందో అంత ఆలోచించు. ఎంతమంది మానవులు ఉన్నారు? 800 కోట్ల మందికి అన్ని సమకూరాలంటే సృష్టి ఎలా ఉండాలి, ఎలా పెట్టింది, ఎలా జరుగుతుంది, ఇదంతా కరెక్టా కదా ఆలోచించు. నీకే కరెక్ట్ అనే ఆన్సర్ వస్తుంది. అందుకని సృష్టి విజ్ఞానం ముందు నీ విజ్ఞానం సరిపోదు. ఎందుకంటే నీకు విజ్ఞానం ఇచ్చింది కూడా సృష్టి. విశ్వంలో పుట్టిన మనకి మన శరీర నిర్మాణం ఎలా ఉండాలని, మన ఆలోచన ఎలా ఉండాలని, మన మెదడు ఎలా ఉండాలని, మనం ఇలా ఆలోచించాలని అన్ని చేసింది ఎవరు? సృష్టి. కాబట్టి విశ్వ విజ్ఞానంలోంచి వచ్చిన విజ్ఞానమే మందే. మళ్ళీ దీన్ని తీసుకెళ్లి విశ్వ విజ్ఞానంలో కలిపాయి. నీకు జ్ఞానం అసలు ఇవ్వబడింది, జ్ఞానశక్తి ఎక్కడి నుంచి? సృష్టి జ్ఞానంలోంచి వచ్చిన జ్ఞానం నీది. అదే అనంత ఆత్మ జ్ఞానం అన్నారు. ఆత్మ అని పేరు పెట్టారు ఎంత ఊరికి నా శక్తికి. జ్ఞానము, శక్తి, ఆత్మ, దేవుడు, దైవశక్తి, విశ్వశక్తి, సృష్టి శక్తి అన్నీ ఒకటే. కానీ సృష్టిలో విషయాలు నీకు విభిన్నంగా కనబడతాయి అంతే. మనం విషయాలే మాట్లాడుకుందాం ముందు. కాబట్టి ఆర్థిక అసమానతలో అన్నీ ఇలా ఉంటేనే మానవాళి బతుకుద్ది. ఇప్పుడు దేవుడి దగ్గరికి వద్దాం. ఆర్థిక అసమానతలు, రూపురేఖలు ఇవేగా ముందు మనకి కొట్టుకు చచ్చేది. మనం ఇవి అయిపోయినాయి. ఇవి ఇలా ఉంటేనే మానవాళికి హాయిగా బతుకుద్ది. కాబట్టి విశ్వ విజ్ఞానం, సృష్టి విజ్ఞానం కరెక్ట్ గానే ఉంది. నా అజ్ఞానంతో పోల్చుకొని ఏడుస్తున్నాను. ఆ అజ్ఞానాన్ని విజ్ఞానంగా మార్చుకో, సుజ్ఞానంగా మార్చుకో, ప్రజ్ఞానంగా మార్చుకో. ప్రజ్ఞానం అంటే ఏంటి? మొత్తం ప్రకృతికి సంబంధించిన జ్ఞానం నీకు అర్థం అవడం ప్రజ్ఞానం. అదే ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. అంటే ప్రకృతికి సంబంధించినటువంటి ప్రకృతి ఇది ఎలా ఎందుకు చేసింది అనే జ్ఞానం మొత్తంగా నీకు అర్థమైతే అదే బ్రహ్మ. ఆ జ్ఞానమే బ్రహ్మము. ఎందుకని నీలో సమత్వం వచ్చేస్తుంది, శాంతి వచ్చేస్తుంది. ఎగిసిపడే అలలు ఆగిపోతాయి. ఆ శాంతి స్థితే బ్రహ్మత్వ స్థితి, ఆత్మస్థితి. ఆ జ్ఞానస్థితి అంటే అవగాహనతో కూడినటువంటి జ్ఞానస్థితి ఏది ఉందో ఆ జ్ఞానమే శక్తి. ఆ అర్థం అవటమే శక్తి. ఆ అర్థమైన స్థితే శక్తి. ఆ అర్థమైనప్పుడు నీకు వచ్చిన శాంతి స్థితి ఏది ఉందో అదే నిశ్చల స్థితి, అదే స్థిత ప్రజ్ఞత, అదే నిశ్చలత్వం. అక్కడ రావాలి, అంత ఎత్తులో రావాలి. ఇంకా ఆ పైన ఏమి లేదుగా. ఆ పైన ఇంకా నువ్వు ఆలోచించడానికి జ్ఞానం లేదు, జ్ఞానం ఆగిపోయింది అక్కడికి.
మానవ జాతికి సంబంధించిన జ్ఞానం రూపురేఖల విషయంలో మనం చెప్పుకున్న చోట ఆగిపోయింది. ఆర్థిక అసమానతల్లో ఇవన్నీ అవసరమే, కింద నుంచి పైదాకా అందరూ ఉండాలి, లేకపోతే అసలు మానవ జాతి మనుగడే ఉండదన్న చోట అయిపోయింది. ఇంకా జ్ఞానం అర్థమైపోయింది. ఇప్పుడు అసమానతలు ఉన్నాయని నేను అనుకోవట్లా, నా ప్లేస్లో నేనున్నా. అందుకే ఆధ్యాత్మికత నువ్వు ఎక్కడుండే అక్కడ తృప్తిగా ఉండు, ఉన్నదాంతో తృప్తిగా ఉండు. అలాని ప్రయత్నించుకొని నీకు దొరికిందాంతో తృప్తిగా ఉండండి. ఎందుకని? సృష్టిలో నీ పాత్రది, నీకు ఇవ్వబడిన పాత్ర అంతే. మొత్తం సృష్టిని గురించి సృష్టి ఆలోచించింది. 800 కోట్ల మంది మానవ జాతి, మళ్ళీ పుట్టబోయే మానవ జాతులు, ఇవన్నీ హాయిగా బతకడానికి అలా అని సృష్టి చేసిన ఏర్పడ్డది. ఎప్పటికెలాగే ఉంటుంది అది. రోడ్లు ఊడ్చేల్లో పరికరాలు మారచ్చు, కొత్త విషయాలు కనుక్కోవచ్చు, మురుకాలవల క్లీనింగ్ లో కొత్త విషయాలు కనుక్కోవచ్చు, కొత్త పరికరాలు కనుక్కోవచ్చు. కానీ ఆ ప్రక్రియ ఎప్పుడూ ఉంటుంది సృష్టిలో. ఎందుకని? ఎప్పుడు మనం చెత్త సృష్టిస్తాం, ఊడుస్తాం, బయట పోస్తాం. ఎప్పుడు మన ఇంట్లో మురుగు సృష్టిస్తాం, దాన్ని బయటకు పంపుతాం. ఇది ఎప్పుడూ ఉంటుంది ప్రపంచంలో. ఎందుకని? మన జీవన విధానంలోనే శుభ్రత కావాలి. బతకాలంటే శుభ్రత కావాలి. మళ్ళీ మనకు అన్ని విషయాలు వస్తువులు కావాలి. ఆ విషయాలు వస్తువులు తయారు చేసుకుంటున్నప్పుడు కూడా కొంత అపరిశుభ్రత తయారవుతుంది. ఇప్పుడు ఫ్యాక్టరీలు పెట్టారు, కొంత కాలుష్యం వస్తుంది. మరి వాహనాలు నడుపుతున్నాం, కొంత కాలుష్యం వస్తుంది. ప్రతి దాంట్లోంచి కొంత వేస్ట్ పుట్టుద్ది. ఆ వేస్ట్ని క్లీన్ చేసేది ఎప్పుడు కావాలి. మళ్ళీ వేస్ట్ పుట్టించడం ఎంత గొప్పదనమో, అంటే ఒక వస్తువును ఉత్పత్తి చేసి ఒక కొత్త నూతన ఆవిష్కరణ చేయటం ఎంత గొప్పతనమో, ఆ నూతన ఆవిష్కరణని ఉత్పత్తి చేసేటప్పుడు అందులో వేస్ట్ తయారవుతుంది. ఆ వేస్ట్ని క్లీన్ చేయటం కూడా అంతే సమానమైన గొప్పతనం. అందుకని ఇక్కడ ఎవరు తక్కువ వాళ్ళు లేరు, ఎక్కువ వాళ్ళు లేరు. ఇది నీకు అర్థమైతే ఇంకా అర్థం చేసుకోవాల్సిన జ్ఞానమే లేదు. అదే ప్రజ్ఞానం బ్రహ్మ. హైయెస్ట్కి వెళ్ళిపోయావు. ఇంకా అంతకంటే లేదు ప్రకృతిలో నువ్వు అర్థం చేసుకోవడానికి. ఆ ప్రకృతి జ్ఞాన స్థాయికి వెళ్ళిపోయావు. అందుకని నీ జ్ఞాన స్థాయి నుంచి ప్రకృతి జ్ఞాన స్థాయికి ఎదుగు. అదే ఎదగటమే. ఇప్పుడు రూపురేఖలు మాట్లాడేసుకున్నాం, ఆర్థిక అసమానతలు మాట్లాడేసుకున్నాం. ఈ రెండేగా జనరల్గా ఉండేది. వీటి నుంచే మనకు అన్ని సర్వ అవగుణాలు పుడతాయి, చెడ్డ గుణాలు అవన్నీ. ఇది అర్థమైపోతే అవగుణాలన్నీ ఎగిరిపోయినాయి, మానవులంతా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ హాయిగా బతుకుతారు. ఇదే ఆధ్యాత్మికత చెబుతుంది. ఇప్పుడు అసలు ప్రశ్న ఎక్కడ వచ్చిందంటే, ఆధ్యాత్మికతలో ఇన్ని గొడవలు ఏంటి, దేవుడి పేరు మీద ఇన్ని ఏంటి? మళ్ళీ దీన్ని అర్థం చేసుకుందాం. వీళ్ళంతా ఎవరు? మనుషులేగా. రూపురేఖల్లోనూ మానవ జాతే, ఆర్థిక తేడాలు అసమానతల్లోనూ మానవ జాతే. దేవుడు, దైవత్వము, మతము, మార్గము, ఆధ్యాత్మికత, భక్తి అంటుంది మానవ జాతే. ఇప్పుడు ఇది ఎందుకు వచ్చిందంటే, భాషలు ఎన్ని ఉన్నాయి? ఇన్ని భాషలు అసలు ఎందుకు వచ్చినాయి అంటే, ఎవరున్న పరిస్థితుల్లో వాళ్ళకి తోచిన విధంగా వాళ్ళ భావ వ్యక్తీకరణకు వాళ్ళు తయారు చేసుకున్నది భాష అయిందంటే. భాషలన్నీ మనుషులు తయారు చేసుకున్నారు. వాళ్ళ ఉచ్చారణ సౌకర్యం, అక్కడ ఉన్నటువంటి ఆ సమూహాలన్నీ ఏం మాట్లాడుకున్నాయో వాళ్ళు వాటికి లిపి పెట్టుకొని ఈ అక్షరం ఇలా రాసుకుందామని చెప్పుకొని వాళ్ళందరూ అలా తయారు చేసుకున్నారు. అది ఎవరికాళ్ళు భాషలైంది. ఎందుకని? వాళ్ళ జీవన విధానానికి అవసరంగా అక్కడ ఉన్న గ్రూపులు తయారు చేసుకున్నాయి. అందరూ కలిసి లేరు. ఇప్పుడు దేశాలు ఇప్పుడు కూడా విడివిడిగానే ఉన్నాయి. దేశాలన్నీ చాలా విడివిడిగా ఉన్నాయి. సముద్రాలు దాటుకుంటూ వెళ్ళాలి. దేశాలకు బోర్డర్స్ ఉన్నాయి. ఏం కలిసిపోయలేదు మానవ నాగరికత అంతా. మనుషులందరూ ఒక చోట గుమిగూడు లేరు. 800 కోట్ల మంది విసిరేసినట్టుగా అక్కడక్కడ ఉన్నారు భూభాగం మీద. ఆ భూభాగం మీద దేశాలని ఇప్పుడు పేర్లు పెట్టుకున్నాం. పూర్వం రాజ్యాలు అనేవాళ్ళు. అంతకుముందు ఇంకేం చెప్పుకున్నారు, చిన్న చిన్న గూడాలుగా ఉండే. ఇప్పుడు మనం ఉన్న దేశాలు అని పెట్టుకున్నాం. అయితే దేశాలన్నీ ఎలా కలిసినాయి? విమాన సౌకర్యాలు వచ్చినాయి కనుక. కానీ ముందు నుంచి వచ్చిన నాగరికతలో ఎన్ని సౌకర్యాలు వచ్చినా, ఇప్పుడు విమాన సౌకర్యాలు ఉన్నా ఎవరి ప్రాంతాల్లో వాళ్లే బతుకుతున్నాం. మనకి మన పక్కన మళ్ళీ దూరంగా ఉన్న మనుషులకి మధ్య వేల కిలోమీటర్ల, లక్షల కిలోమీటర్ల భూభాగ వ్యత్యాసం ఉంది. అందుకని ఏ గ్రూప్ వాళ్ళు ఆ భాష మాట్లాడుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలుగు మాట్లాడతారు, తమిళనాడు వాళ్ళు తమిళం మాట్లాడుకుంటారు, కర్ణాటక వాళ్ళు కన్నడ మాట్లాడుకుంటారు, మహారాష్ట్ర వాళ్ళు మరాఠీ మాట్లాడుకుంటారు. అలా ప్రపంచవ్యాప్తంగా ఒక దేశంలో అనేక భాషలు ఉంటాయి. దేశానికి భాషలు మారుతూ ఉంటాయి. ఇది మనిషి చేసుకున్న ఏర్పాటు. ఎందుకని? వాళ్ళకున్న భౌగోళిక పరిస్థితుల్లో వాళ్ళ సమూహాలు విడిగా జీవిస్తున్నప్పుడు వాళ్ళ భావ వ్యక్తీకరణలు ఎలా చేసుకున్నారో దానికి తగ్గ భాషలు వాళ్ళు తయారు చేసుకున్నారు. అందరికీ ఒకటే ఐడియా ఎట్ట వస్తుంది? అందరికీ ఆనే తయారు చేద్దామని ఎందుకు అనిపిస్తుంది? అందరి తలలు వేరువేరుగా ఉంటాయి. రూపురేఖలు ఎలా వేరుగా ఉన్నాయో, అభిరుచులు ఎలా వేరుగా ఉన్నాయో, ఆకారాలు ఎలా వేరుగా ఉన్నాయో, అలాగే అభిప్రాయాలు కూడా వేరుగా ఉన్నాయి అందరి. ఏ ఇద్దరు అభిప్రాయాలు అసలు ఒకలా ఉండవు. ఏ ఇద్దరికి ఒకేలాంటి ఆలోచనలు రావు.
అన్నీ వేరే, మొత్తం లోపల వేరే బయట వేరే, రూపురేఖలు వేరే, స్వభావాలు వేరే, గుణాలు వేరే, ఆలోచన విధానాలు వేరే, జ్ఞాన విధానాలు వేరే, అవగాహన సామర్థ్యాలు వేరే, అన్ని వేరు వేరే. అందుకని వేరువేరుగా తయారు చేసుకున్నారు. ఆ వేరువేరు తయారీలో భాషలు ఎలా వచ్చినాయో, భాష అంటే మనకు అర్థమవుద్దని చెప్పా. మాతృభాష అంటే ఏంటి? మనం ఏ ఇంట్లో పుట్టాము, అక్కడ ఆ ఇంట్లో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అది మనకు మాతృభాష సహజంగా వచ్చేస్తుంది. అక్కడ మన ఇల్లు ఎక్కడ ఉందో, మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు ఏం మాట్లాడుతున్నారో, మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఊళ్ళో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, స్కూల్లో ఏం మాట్లాడుతున్నారో అవన్నీ మనకు సహజంగా వచ్చేస్తాయి. అది నేర్చుకోక్కర్లా, మిగిలిన నేర్చుకుంటాం. పరభాషలు మనకు వచ్చు, మాతృభాష కాక చాలా భాషలు నేర్చుకుంటున్నాం మనం. చదువుకునే వాళ్ళకి ఇంగ్లీష్ సహజంగా వస్తుంది, చాలా మందికి సహజంగా హిందీ వస్తుంది. ఎవరి మాతృభాష అది తెలుగు అయితే సహజం మామూలుగా వచ్చేస్తుంది, తమిళం అయితే సహజం మామూలుగా వచ్చేస్తుంది. ఇంకా కావాలంటే ఆసక్తి ఉన్నవాళ్ళు ప్రపంచ భాషలు అన్నీ నేర్చుకోవచ్చు, అన్నీ అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు. ఎందుకని యావత్ ప్రపంచము విమాన సౌకర్యాలతో కలిసి ఉంది, అంతేదో ప్రపంచం కలిసిపోవాలా, ఎవరికాళ్లే బతుకుతున్నారు. వాహనాల ద్వారా కలుస్తున్నాం మనం, ఎవరికాళ్ళు విడివిడిగానే బతుకుతున్నాం, సమూహాలుగానే బతుకుతున్నాం. ఇలా ఎలా వచ్చినాయో అభిరుచుల ఆలోచనలు మారతాయి. కాబట్టి ఈ ప్రకృతి మొత్తానికి కారణమైన దైవశక్తిని కూడా ఎవరికి తోచినట్టు వాళ్ళు భాషలాగా తయారు చేసుకున్నారు. అవే మతాలు, మార్గాలు, విధానాలు, పద్ధతులు, ఆకారాలు, ఆకృతులు, దేవుళ్ళు, దేవతలు, అనేకత్వం. భాషలు ఎన్ని ఉంటాయి లెక్కండి. అసలు ఎన్ని భాషలు ఉంటాయి ప్రపంచంలో చూడండి, వేలల్లో ఉంటాయి భాషలు. అసలు ఎన్ని ఆచార సాంప్రదాయాలు, జీవన విధానాలు ఉంటాయి, అంటే కట్టుబొట్టు తీరులు ఎన్ని రకాలు ఉంటాయి ప్రపంచంలో. ఎన్ని రకాల మనుషులు ఏ రకంగా కట్టుకుంటున్నారు బట్టలు, ఏ రకాలుగా బొట్లు పెట్టుకుంటున్నారు, ఆకృతులు జడలేసుకుంటున్నారు, ఇవన్నీ చూడండి వేల రకాలుగా ఉంటాయి, చిత్ర విచిత్రాలుగా ఉంటాయి. జీవన విధానంలో ఆచార సాంప్రదాయాలు గమనించండి, వేల రకాలు ఉంటాయి. తినే ఆహార పదార్థాలు అక్కడ భౌగోళిక పరిస్థితుల్లో పండే ఆటిని బట్టి ఒక్కొక్క చోట ఒక్కో రకాలు తింటారు, అందరూ ఒక రకం తినరు. అసలు సృష్టి అంతా విభిన్నతే, తినేది విభిన్నత, కట్టుకునేది విభిన్నత, జీవించేది విభిన్నత. అసలు కొన్ని దేశాలు అయితే ఇప్పుడు మనకు పగలు, ఇక్కడైతే కొన్ని దేశాల్లో రాత్రి అవుద్ది, మనకు రాత్రి అయితే కొన్ని దేశాల్లో పగలవుద్ది. మనం నిద్రపోతుంటే వాళ్ళు మేల్కొని ఉంటారు, మనం మేల్కొని ఉంటే వాళ్ళు నిద్రపోతుంటారు. మనం పనులు చేసుకుంటాం మేల్కొని ఉంటే వాళ్ళు హాయిగా గాఢ నిద్రలో ఉంటారు, మనం గాఢ నిద్రలో ఉంటే వాళ్ళు పనులు చేసుకుంటూ ఉంటారు. భౌగోళిక వ్యత్యాసాలు. ఆ పరిస్థితులను బట్టి మతాలు ఏర్పడినాయి, మార్గాలు ఏర్పడినాయి. ఆ విభిన్నతలోంచే ఎవరికాళ్ళు భగవంతుడిని అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. భగవంతుడు అంటే సృష్టి శక్తి, విశ్వశక్తి. మళ్ళీ ఇప్పుడు నీ జ్ఞానాన్ని తీసుకెళ్ళిపో. ఎందుకు ఇన్ని రకాలుగా వచ్చిందంటే, భాషలు ఎన్ని రకాలో, మనుషులు ఎన్ని రకాలో, ఆర్థిక పరమైన అసమానతలు ఎన్ని రకాలో, రూపురేఖలకు సంబంధించి మనుషులు ఎన్ని రకాలో, అలాగే దేవుడికి సంబంధించి అన్ని రకాలు వస్తాయి. అది ఒక సహజ విషయం. ఇది మంచిదా చెడ్డదా అన్నది పాయింట్ కాదు, అసలు వస్తాయి, పుడతాయి. ఎందుకని విభిన్న తలలో. అందుకే మతము అంటే మనిషి మతిలోంచి వచ్చింది. దాన్ని అర్థం చేసుకున్నాను, ఆ విభిన్నతలు వస్తాయి అంతే, అంటే గందరగోళం లేదు. ఇప్పుడు నేను దేంట్లోకి వెళ్ళాలి, నా మతం ఇచ్చి అవుతుంది, పక్క వాళ్ళ మతం వచ్చి అవుతుంది. ఇప్పుడు మతాలన్నీ ఒక చోటకి ఎందుకు వచ్చినాయి అంటే, రవాణా సౌకర్యాలు ఎప్పుడైతే వచ్చినాయో, అసలు ఈ మతాలన్నీ ఒక చోట పుట్టలా. ముందు ఆ విషయం తెలుసుకోండి. ఈ మతాలు, విధానాలు, ఆచారాలు, సాంప్రదాయాలు దేశకాల పరిస్థితుల్లో, భౌగోళిక పరిస్థితుల్లో ఏ దేశాల్లో అవి అక్కడ పుట్టినాయి, ఏ ప్రాంతాల్లో అక్కడ పుట్టినాయి. ఆచార సాంప్రదాయాలు, ఆ దేవుళ్ళు, ఆ విధానాలు, ఆ పద్ధతులు భాషల్లాగా పుట్టినాయి, కట్టుబొట్టు వ్యవహారాల్లాగా పుట్టినాయి. అక్కడ వాళ్ళు పుట్టించుకున్నారు, మనుషులే తయారు చేసుకున్నారు. కానీ రవాణా సౌకర్యాలు పెరిగి విమానాలు వచ్చేసి, వాహనాలు వచ్చేసినాక మనుషులందరూ అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు రావచ్చు, ఎవరికి ఎక్కడ నచ్చితే అక్కడ బతకొచ్చు అని. దేశాలలో కూడా అటు దేశాల వాళ్ళు ఇటు, ఇటు దేశాల వాళ్ళు అటు బతకొచ్చు అని వచ్చినప్పుడు మతాలన్నీ ఒక చోటకి చేరినాయి, ఓ సందులోకి చేరినాయి. ఒక ఊళ్ళోకి కూడా కాదు, ఒక సందులోనే లైన్గా కట్టుకున్న ఇళ్లలో ఒక ఇంట్లో ఒక మతం ఉంటే ఇంకో ఇంట్లో ఇంకో మతం ఉంటుంది. అలా సందు మొత్తం 100 మతాలు ఉండొచ్చు, 100 సాంప్రదాయాలు పాటించవచ్చు, 100 విధానాలు పాటించవచ్చు. ఎందుకని? అనేక దేశస్తులు ఒకే చోట నివసించడం అనే దానికి సౌకర్యాలు వచ్చినాయి. ఇప్పుడు ఉద్యోగ రీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, అవసరాల రీత్యా కావచ్చు, బ్రతుకు తెరువు రీత్యా కావచ్చు, ఎవరి ఆసక్తుల రీత్యా కావచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఆ సౌకర్యాలు మొత్తం అన్ని దేశాలు కల్పించుకున్నాయి, మనుషులందరూ కలిసిమెలిసి ఉందామని. కాబట్టి మతాలు అనేకమని అనిపిస్తుంది మనకి.
కాదని పోని మన దేశంలో ఒక మతం మనం పెట్టుకున్నా మళ్ళీ ఈ మతంలో అనేక మంది మనుషులు ఉంటారు. మనుషులకి ఒక ఇంట్లో మనుషులకు భిన్నాభిప్రాయాలు ఎలా ఉన్నాయో, ఒక భిన్నాభిప్రాయాల వ్యక్తులు మతంలో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తపరుస్తారు. మతం ఒకటే అవ్వచ్చు, దేవుడు ఒకటే అవ్వచ్చు, మార్గం ఒకటే అవ్వచ్చు, ఆచారం ఒకటే అవ్వచ్చు, సాంప్రదాయం ఒకటే అవ్వచ్చు, కానీ భిన్నత్వాన్ని చూపిస్తారు. ఎందుకని మనిషిలోనే మనిషికి అభిప్రాయాలు భిన్నంగా ఉంటాయి, మనుషులు భిన్నంగా ఉంటారు, ఆలోచనలు భిన్నంగా ఉంటాయి, గ్రహింపు శక్తి భిన్నంగా ఉంటుంది, చేసే శక్తి ప్రయత్న శక్తి భిన్నంగా ఉంటుంది, వ్యక్తీకరణ శక్తి భిన్నంగా ఉంటుంది. ఈ భిన్నత్వాన్ని మీరు ఎప్పుడు అర్థం చేసుకుంటారో మీకు జ్ఞానం అర్థమైపోద్ది. హైయెస్ట్ జ్ఞానం ఏంటి? సృష్టి అంతా భిన్నంగా ఉంటుంది, భిన్నత్వంలో ఏకత్వమే దైవత్వం. దైవత్వం అంటే విశ్వశక్తి, ప్రకృతి శక్తి, అదే జ్ఞానశక్తి. ఆ జ్ఞానం నీకు అర్థమైతే చాలు. అందుకని ఆ భిన్నత్వంలోనే ఇంత భిన్నమైన మనుషులు జీవించటమే భిన్న భిన్నంగా ఉన్నారు కాబట్టి, భిన్న భిన్న ప్రదేశాలు కాబట్టి, భిన్న భిన్న భాషలు కాబట్టి, భిన్న భిన్న ఆచార వ్యవహారాలు వచ్చినాయి, భిన్న భిన్న దేవుళ్ళు వచ్చారు. ఎవరి మతిలోంచి పుట్టింది వాళ్ళ మతంగా చేసుకున్నారు, దాన్ని నమ్మి అనుసరించే వాళ్ళు వెళ్తున్నారు, ఎవరికాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు, ఎవరికాళ్ళు మాదే గొప్పది అనుకుంటున్నారు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, రూపురేఖల పరంగా సృష్టి చేసినటువంటిది కరెక్ట్ జ్ఞానం అర్థమైంది, ఇంకా అంతకంటే ప్రజ్ఞానం లేదు, అదే అల్టిమేట్ జ్ఞానం. అలాగే ఆర్థిక సమానతల పరంగా జ్ఞానం అర్థమైంది. మొత్తం ఇలా ఆర్థిక సమానతలు నేల మీద నుంచి ఆకాశం దాకా అందరూ అలా ఉంటేనే మానవాళి మనుగడ సాగుతుంది, అదే ప్రజ్ఞానం బ్రహ్మ. అది కూడా అర్థమైంది, అల్టిమేట్ అంతకంటే ఇంక లేదు. ఇప్పుడు దేవుళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి దేవుళ్ళను మనం ఏర్పరుచుకున్నాము అనే విషయం ముందు మనిషికి అర్థం అవ్వాలి. నా మతమే గొప్పదే, నా దేవుడే గొప్పడు, నా గురువే గొప్పడు, నా మహిమలే గొప్ప అని పుస్తకాలు రాసేసుకొని మహిమలు మాయలు చెప్పేసి, మహిమలు మాయలు అసలు ఆధ్యాత్మికతలో ఉండవు, అసలు ఉండనే ఉండవు. ఎందుకు ఉండవు అంటే, అసలు మతం అనేది దేవుడు అనేది మనిషి సృష్టించుకున్నది. విశ్వశక్తిని అర్థం చేసుకోవటానికి మనిషి చేసిన ప్రయత్నం అది. విశ్వంలో ఏదో ఒకటి నడిచిపోతుంది, నన్ను కూడా బతికిస్తుంది, నన్ను కూడా నడుపుతుంది, నన్ను కూడా చంపుతుంది, నన్ను కూడా పుట్టిస్తుంది. మొత్తం నా చుట్టూ ఉన్న సృష్టి అంతా ఏదో నియంత్రణలో ఉంది. ఆ నియంత్రణకి మనిషి పెట్టుకున్న పేరు దేవుడు, దేవత, దైవశక్తి, విశ్వశక్తి, ప్రకృతి శక్తి. ఏం కాతే నాస్తికులైతే శక్తి, దాన్ని విశ్వశక్తి అన్నారు. అది తెలుసుకోవాలి మనిషి. ఇక్కడ మళ్ళీ ఎప్పుడైతే నేను పక్క వాళ్ళతో పోల్చుకొని మొత్తం విశ్వజ్ఞానం దాకా అంటే ప్రజ్ఞానం బ్రహ్మ దాకా వెళ్లకుండా, మొత్తం నాలో ఉన్న జ్ఞాన సంపదని విశ్వజ్ఞానం దాకా తీసుకెళ్లకుండా, నాలో జ్ఞానాన్ని పెంచుకోకుండా పక్క వాళ్ళతో పోల్చుకొని నేను అందంగా లేని, నేను పొట్టుకున్నాను పొడుక్కున్నానని బాధపడతాం, నా అజ్ఞానం ఎలా అవుతుందో, అలాగే ఆర్థిక స్థితుల్లో నేను వాళ్ళలాగా ఎక్కువ డబ్బులు లేను, తక్కువ డబ్బులో ఉన్నాను, వాళ్ళకి బాగా సౌకర్యాలు ఉన్నాయి, నాకు లేవని దుఃఖపడటం నా అజ్ఞానం ఎలా అవుతుందో ఇతరులతో పోల్చుకొని, ఇక్కడ కూడా అజ్ఞానమే అవుతుంది. అదే పరిమితము. పరిమిత జ్ఞానమే నీ దుఃఖానికి కారణం. మొత్తం ఉన్న జ్ఞానాన్ని తెలుసుకోవచ్చు. ఉన్న జ్ఞానం ఏంటి? సృష్టి జ్ఞానం. అసలు సృష్టి ఇలా ఎందుకు చేసింది, ఇక్కడ ఇలా ఎందుకు ఏర్పడుతుంది, విభిన్నత ఏంటి అని. విభిన్నత సౌకర్యం కోసం, విభిన్నత మానవాళి మనుగడ కోసం, అది రూపురేఖలైనా ఆర్థిక పరమైనా. అలాగే సేమ్ ఆ విభిన్నతలోంచి విభిన్న భావాలు కలిగిన మనుషులు తమ మతుల్లోంచి పుట్టించుకునే మతాలు. అసలు దేవుడు అనే కాన్సెప్ట్, మతం అనే కాన్సెప్ట్ పూర్తిగా మనిషిది. అది సృష్టికి సంబంధం లేదు. అసలు మనిషి సృష్టికి సంబంధించినోడు, చెట్టు సృష్టికి సంబంధించింది, మనుషుల్లో అసమానతలన్నీ సృష్టికి సంబంధించిన. ఇందాక చెప్పుకున్నాం అవి అవసరమని. మనిషికి సంబంధించిన రూపురేఖల అవసరాలు అవసరమని చెప్పుకున్నాం, సృష్టి చేసింది. ఆర్థిక అసమానతలు అవసరమని చెప్పుకున్నాం, సృష్టి చేసింది. కానీ దైవీపరమైనటువంటి మతపరమైనటువంటి అసమానతలు అసలు సృష్టికి తెలీదు, అవి మనిషి చేసుకున్నాయి. ఎవరు మతాలు సృష్టించుకున్నారు, ఎవరు మార్గాలు సృష్టించుకున్నారు, ఎవరు పుస్తకాలు రాసుకున్నారు, ఎవరు దేవుళ్ళ సృష్టించుకున్నారు, అసలు సృష్టిలో లేదు అది. అందుకే విభిన్నంగా ఎవరికాడు నాదే అని పట్టుకొని మొదలెట్టాడు. అయితే ఇది తప్ప రైట? అసలు తప్పు కాదు. ఎందుకని విభిన్నతలు ఉన్న వాళ్ళు భాషలు ఎలా సృష్టించుకున్నారో, భాష అనేది భావ వ్యక్తీకరణకు మనిషి సృష్టించుకున్నాడు. భాషని సృష్టించలా, మనిషిని సృష్టించింది. భాషనే మనిషి సృష్టించుకున్నాడు. భాషతో పోల్చి చెబుతున్నా మనకు అర్థమవుద్దని. అనేక భాషలు ఎలాగో కట్టుబొట్లు, బట్టలు కట్టుకునే విధానం, హెయిర్ కటింగ్లు, కట్టుబొట్టు తీరు, ఇవన్నీ మనం ఎలా సృష్టించుకున్నాం, ఆ భౌగోళిక పరిస్థితులను బట్టి ఎవరికాళ్ళు మార్చుకున్నారు.
భాషలు అలా ఎవరికాళ్ళు తయారు చేసుకున్నారు. అలాగే మతాలు తయారు చేసుకున్నారు. మానవాతీత శక్తి ఒకటి ఈ సృష్టిని నడుపుతుందని ఎవరికాళ్ళు వాళ్ళ పరిస్థితులను బట్టి, వాళ్ళ అవగాహనను బట్టి, వాళ్ళ జ్ఞానాన్ని బట్టి మతాలు, దేవుళ్ళు, విధానాలు, ఆకృతులు అన్ని తయారు చేసుకున్నారు. ఇది తప్ప రైట్ అనేది లేదు అసలు. ఇలా బట్టలు కట్టుకోవడం తప్ప అనేది ఎలా అంటాం? వాళ్ళ దేశకాల పరిస్థితులకు వాళ్ళు కట్టుకున్నారు, మన దేశకాల పరిస్థితులకు మనం కట్టుకున్నాం. ఈ భాష మాట్లాడడం తప్ప రైట్ ఎవరు చెబుతారు? ఏ భాష మాట్లాడటం తప్పు కాదు, రైటు కాదు. అక్కడ ఆ భాష మాట్లాడితేనే వాళ్ళకి అర్థమవుద్ది. అక్కడ అలా కట్టుకుంటేనే జీవించడం ఎవరిష్టం అది. అందుకని ఈ తింటాం తప్ప రైట్ అంటే మనకు బండిని మనం తింటాం, వాళ్ళకి బండిని వాళ్ళు తింటారు, ఎవరికి దొరికినాయి వాళ్ళు తింటారు. ఇందులో తప్పులు రైట్లు లేవు. దాన్ని అర్థం చేసుకోవటం ఉంది. అర్థం చేసుకోవటమే జ్ఞానము, అర్థం చేసుకోవటమే ఆధ్యాత్మికము, అర్థం చేసుకోవటమే జీవితాన్ని సాఫీగా తీసుకెళ్లేది. ఆధ్యాత్మికం అదే చెబుతుంది. అందుకే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అంటే అర్థం చేసుకునే ప్రక్రియ. చదువుకుంటేనే అర్థమవుద్ది, నిత్యం చదువుకుంటేనే అర్థమవుద్ది, లేకపోతే ఎలా అర్థమవుద్ది? చదువుకోనివాడికి అసలు ఎప్పుడు అర్థం కాదు. అందుకే విద్య లేనివాడు వింత పశువు అన్నారు. అందుకని ఆ విద్య లేనివాళ్ళు ఇప్పుడు మతాల పేరు మీద, మార్గాల పేరు మీద, గురువుల పేరు మీద, దేవుళ్ళ పేరు మీద, ఆచార సాంప్రదాయాల పేరు మీద నాదే గొప్ప నాదే గొప్ప అంటే వింత పశువుల్లాగా కొట్టుకుంటానే ఉన్నారు. అలాంటి పశువులతో కూడా పోల్చుకోకూడదు. ఎందుకంటే పశువులు ఏం కొట్టుకోవు. పశువులకి ప్రకృతి నియంత్రించిన విధానంలో వాటి జీవన విధానం ఉంది, అవి చక్కగానే ఉన్నాయి. కానీ మనిషికి అంతకంటే జ్ఞానం ఇవ్వబడినా నువ్వు పశువులే ఎందుకుంటున్నావు అని అడుగుతున్నారు. అది అంతే తప్ప పశువులతో పోల్చి పశువుల్ని కించపరచకూడదు. విద్య లేనివాడు వింత పశువు అన్నప్పుడు పశువు అనకూడదు అసలు మనిషిని. పశువులు కరెక్ట్గానే ఉన్నాయి, వాటికి ఇవ్వబడిన జ్ఞానశక్తి అంతే, అవి కరెక్ట్గానే ఉన్నాయి. ఊరిని అర్థం చేసుకోవడానికి చెప్పాం. ఇక్కడ జ్ఞానం అనేది నీకు ఇవ్వబడిన ప్రత్యేకత. ఆ ప్రత్యేకతని ఎక్కడి వరకు తీసుకెళ్ళాలి? ప్రజ్ఞానం బ్రహ్మ. ఆ ప్రజ్ఞానం అంటే ఏంటి? మొత్తం ప్రకృతికి సంబంధించిన జ్ఞానం నీకు అర్థం అవ్వాలి. ప్రకృతికి సంబంధించిన జ్ఞానం ఏంటంటే విభిన్నతే ప్రకృతిలో బ్రతకడానికి సౌకర్యం. విభిన్నత లేకపోతే సౌకర్యం ఉండదు. ఆ విభిన్నతలోంచి మనుషులు ఏర్పరచుకున్నాయే మాతృభాషలు కావచ్చు, అనేక భాషలు కావచ్చు, అనేక ఆచార వ్యవహారాలు కావచ్చు, అనేక మతాలు కావచ్చు, అనేక దేవుళ్ళు కావచ్చు. కాబట్టి గందరగోళం ఏం లేదు. గందరగోళం ఎవరికి ఉంటుందంటే ఇప్పుడు నేను ఏ దేవుణ్ణి అనుసరిస్తే నాకు ఎక్కువ లాభం వస్తుంది, ఇప్పుడు నేను ఏ మతంలోకి వెళ్తే నాకు ఎక్కువ మేలు జరుగుద్ది, ఇప్పుడు ఏ గురువు బాగా నిజమైనడు బాగా మహిమలు చేయగలడు, నాకు రక్షణ వచ్చేస్తుంది, డబ్బులు వచ్చేస్తాయి, నేను సుఖపడిపోతాను, నా జబ్బులు తగ్గిపోతాయి, నిరంతరం నాకు కాపలా ఉంటుంది, నన్ను ఎవరు కాపాడుతారు అనేటువంటి పరిమిత జ్ఞానంలో రక్షణ కోసం ఎత్తుక్కునే వాళ్ళకి ఇది గందరగోళంగా ఉంటుంది. నా బతుకు నేను బతుకుతా, నిన్నెవరూ రక్షించరు. 100% సత్యం. అసలు నిన్ను ఏ దేవుడు రక్షించడు, ఏ గురువు రక్షించడు, ఏ మతము రక్షించదో. నిన్ను రక్షించేవాడు ఈ భూమి మీద ఎవడూ లేడు. నువ్వు చనిపోక తప్పదు. పుట్టిన ప్రతివాడు చనిపోక తప్పదు. ఇది సత్యము. జాతస్య మరణం ధ్రువం. పుట్టిన ప్రతివాడు మరణించక తప్పదు. మరణించే లోపల జీవితంలో పుట్టిన ప్రతివారికి అనారోగ్యములు ఏదో ఒక సమయంలో రాక తప్పవు. పుట్టిన ప్రతివారికి జీవితంలో ఆర్థిక సమస్యలు ఏదో ఒక సమయంలో రాక తప్పదు. పుట్టిన ప్రతివారికి, మనసున్న ప్రతివారికి, భావాలున్న ప్రతివారికి భావోద్వేగములలో సుఖదుఖములు కలగక తప్పవు. ఇవి నగ్న సత్యాలు. ఇది ఇలాగే ఉంటుంది, ఈ విభిన్నత ఇంతే అని నువ్వు అర్థం చేసుకోవాలంతే. ఒకసారి నా భార్య నాకు అనుకూలంగా ఉంటుంది, ఇంకోసారి నేను నా భార్యకు అనుకూలంగా ఉంటాను. అప్పుడు నాకు బాధగానే ఉంటుంది. నా అనుకూలతను వదులుకొని ఆమెకు అనుకూలంగా ఉండాలిగా. కానీ అది నేను ఇచ్ఛాపూర్వకంగా ఇష్టంగా జ్ఞానంతో చేసినప్పుడు, ఎందుకని ఆవిడకి కూడా అవసరాలు తీరిస్తేనే కదా ఆవిడ నా అవసరాలు తీరుస్తుంది అని నేను నా అవసరం తీర్చుకొని ఆవిడ అవసరానికి ఉపయోగపడి నా అవసరాన్ని తగ్గించుకున్నప్పుడు జ్ఞానంతో చేశాను కనుక దుఃఖం ఉండదు. అందుకని జ్ఞానం దుఃఖాన్ని పోగొట్టుద్ది. అందుకని నాకు రాలేదు, నాకు వచ్చింది కాదు. ఒకసారి నాకు వస్తుంది, ఒకసారి ఇంకోళ్ళకి వస్తుంది. ఇంకోళ్ళకి వచ్చింది అంటే నాకు తగ్గిందని అర్థం. నాకు తగ్గింది దుఃఖం అంటే అట. అలా ప్రపంచంలో భౌగోళిక పరిస్థితుల్లో శరీరం ధరించిన అందరికీ ఎన్ని రకాల కష్టాలు ఉన్నాయో, ఎన్ని రకాల సుఖాలు ఉన్నాయో అందరికీ అన్ని వచ్చి వెళతాయి. మరణించే లోపల అన్నీ అనుభవిస్తాడు మనిషి. ఎన్ని రకాల సుఖాలు ఉన్నాయో, ఎన్ని రకాల దుఃఖాలు ఉన్నాయో అనేటువంటి సత్యాన్ని అంగీకరించడమే జ్ఞానం. అప్పుడు నీకు దుఃఖం దుఃఖము కాదు, దుఃఖంగా తీసుకోవు, సుఖం సుఖంగాను తీసుకోవు. ఎందుకని వచ్చి వెళ్తాయి అందరికీ కామన్ అయ్యి. చలికాలం వచ్చింది చలి వస్తుంది, వేసవకాలం వచ్చింది ఎండ వస్తుంది, వేడి ఎక్కువ ఉంటుంది. వర్షాకాలం వచ్చింది తడుస్తాం వర్షంలోకి వెళ్తే.
కాలం అంతే, దాన్ని నేనేం చేయలేను. కావాలంటే గొడుగేసుకో, చలికాలం వస్తే స్వెటర్లు వేసుకో, వేసవికాలం వస్తే ఇసునగర్రలు కొనుక్కో, డబ్బులుంటే ఏసీలు పెట్టుకో, ఫ్యాన్లు వేసుకో. దానికి ఏం చెయ్యాలో ఆలోచించటమే తప్ప ఇదేంటని దుఃఖపడటం లేదు. అదే జ్ఞానం. కాలమార్పులకి ఎలా దుఃఖపడటం లేదో కాలమార్పులకి దుఃఖపడుతున్నామా, సర్దుకొని వదిలిపట్ల. అలాగే మనలో ఉన్నటువంటి భావాలని ప్రజ్ఞానంగా మలుచుకున్నప్పుడు, ఆ విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడు, ప్రజ్ఞానం బ్రహ్మ అంటే మళ్ళీ చెబుతున్న ప్రజ్ఞానంగా మలుచుకోవడం అంటే ఏంటో తెలుసా? హయ్యెస్ట్ జ్ఞానంగా. ఆ తర్వాత నువ్వు ఆలోచించడానికి ఏమీ లేదని అర్థమైపోయింది. అర్థమైపోతే అది ఆ విషయంలో మోక్షం. మోక్షం అంటే ఏంటి? సుఖం ఉండదు, దుఃఖం ఉండకపోవటమే మోక్షం. దాన్ని అనుభవిస్తాను, దాన్ని పొందుతాను, దానికి కోసం ప్రయత్నిస్తాను, కానీ దానికి సుఖపడను, దుఃఖపడను. ఎందుకని? ఒకసారి సుఖం వస్తుంది, ఒకసారి దుఃఖం వచ్చింది. ఏముంది అందులో? దుఃఖం అంటే ఏంటి? సుఖం లేకపోవడం. ఈసారి నాకు వచ్చింది, ఆసారి వాళ్ళకి వచ్చింది. నా స్థితి ఇది, నేను ఇక్కడ ఉంటాను, వాళ్ళ స్థితి ఇది, వాళ్ళు అక్కడ ఉంటారు. ఎందుకు అసలు నేను పోల్చుకోవటం? ముందే చెప్పుకున్నాగా, సృష్టి ధర్మం మొత్తం సృష్టిగా ఆలోచిస్తే ప్రజ్ఞానం అవుతుంది, నీ వరకే ఆలోచిస్తే అజ్ఞానం అవుతుంది. అజ్ఞానం తప్ప కాదు, నువ్వు నీ వరకు ఆలోచిస్తుంది కరెక్టే, నువ్వేమో అబద్ధం ఆలోచించట్లా. కానీ నీ వరకే ఎలా ఆలోచిస్తావు? మొత్తం సృష్టి కదా నిన్ను సృష్టించింది, నీకు కూడా సృష్టికర్త సృష్టి కదా. నువ్వు బతకడానికి ఆధారమైన అన్ని సమకూరుతుంది సృష్టి నుంచి కదా. అప్పుడు నువ్వు సృష్టి ఎంత చేస్తుందో సృష్టికి సంబంధించి సృష్టి అంత జ్ఞానంతో ఆలోచించాలి. నువ్వు సృష్టిలో ఆలోచించాలి. ఒక మాటలో చెప్పాలంటే నువ్వు విశ్వంలో ఆలోచించాలి. నువ్వు విశ్వజ్ఞానంలో, సృష్టి జ్ఞానంలో, ప్రకృతి జ్ఞానంలో ఇమిడిపోవాలి. అలా ఇమిడిపోయినప్పుడు దాన్ని అనంత ఆత్మజ్ఞానం అన్నారు. అక్కడ వరకు వెళ్ళిపోతే అదే ప్రజ్ఞానం బ్రహ్మ. ఇంకా ఆ స్థితికి చేరిపోయినాక నువ్వు ఎక్కడా సుఖ దుఃఖాలకు లోనవో, అన్ని అనుభవిస్తావు, అన్ని పొందుతావు, అన్ని ప్రయత్నిస్తావు, కానీ సుఖము దుఃఖమని చెప్పవో. పరిమితిలోనే సుఖ దుఃఖ భావనలు వస్తాయి, జ్ఞాన భావనలో సుఖ దుఃఖములు ఉండవు. అందుకే జ్ఞాని సుఖ దుఃఖాలను సమంగా స్వీకరిస్తాడు అని చెప్పారు. అది జ్ఞానం చేత కలుగుతున్న అభిప్రాయం. ఇప్పుడు ఇంట్లో కూర వండుతారండి ఆడోళ్ళు, కూరలు అన్నాలు వండుతారు. మామూలుగా అనుకుందాం ఊరుకునే. వండినప్పుడు భార్య భర్త పిల్లలు ఉన్నారు, అత్తమామలు కూడా ఉన్నారు అనుకుందాం ఊరుకునే. వండిన ఆవిడ ఏం చేస్తుంది? వండిన ఆవిడకి తెలుసు కూర ఎంత ఉందో, ఎంత వండిందో. ఇప్పుడు ఏదో భర్త కొంచెం రుచికరంగా ఉంది కదా అని కొద్దిగా బాగుంది ఇంకొంచెం ఏమన్నాడు. ఆమె ఏం చేసింది? ఆరుగురికి సరిపోని ఉండింది, రోజు వదిలేస్తున్నారు వీళ్ళని, సరిపోని జాగ్రత్తగా ఉండింది. ఆ రోజు భర్తకు కొంచెం ఎక్కువ తిందాం అనిపించింది, రుచికరంగా ఉంది, కొంచెం ఎక్కువే అన్నాడు. అంటే కొంచెం వేసింది. నువ్వు సమానంగా నేను వాటా మరి తగ్గిపోద్ది అని చెప్పరుగా, అవేగా అనురాగాలు ప్రేమలు. అందుకని కొంచెం ఎక్కువ వేసింది. అప్పుడు ఏమైంది? కొంచెం తగ్గిపోయింది. ఇప్పుడు అత్తమామలకు తగ్గించాలా, పిల్లలకు తగ్గించాలా? అంటే మంచి జ్ఞానం కలిగిన ఆమె తను తగ్గించుకుంటుంది. చాలా మంది ఇళ్లలో ఆడవాళ్ళని మనం పట్టించుకోవాలి, భర్తలు పట్టించుకోవాలి మెయిన్. ఎందుకో తెలుసా? అన్ని వండి పాపం చివరిలో తింటా ఉంటారు కొంతమంది ఆడవాళ్ళు. వాళ్ళకి అన్నీ ఉండవు. ముందు పిల్లలు కొద్దిగా ఎక్కువేమని తినేస్తుంటారు, లేదా పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఎవరు ఉంటే బాగుందమ్మ కొంచెం ఏం తినేస్తుంటారు, లేదా భర్త తినేస్తుంటాడు. అంటే ఊరిని ఆడవాళ్ళకని చెప్పాను. ఇప్పుడు వంటలు భర్తలు కూడా చేస్తున్నారు. అలా వంట చేసే భర్తలు ఉంటే భర్తలను కూడా చూడాలి. కొంతమంది భర్తలు అన్ని గమనించి తక్కువ తినేవాళ్ళు ఉంటారు, అందరిలోనే ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఇది ఎలా సర్దుకుంటున్నామో, సర్దుకోవటం ఆ భార్యకి. ఇప్పుడు తన కొడుకు ఎక్కువ అడిగాడు, కూతురు ఎక్కువ అడిగింది, కొంచెం వేసింది, అది తను తగ్గించుకుంది. అలా తను తగ్గించుకోవడం ఆమెకు దుఃఖం అనిపించదు. నా భార్య, నా పిల్లలు, నా భర్త, నా అత్తమామలు అన్న భావనలో తను తగ్గించుకోవటం, తను త్యాగం చేయడం, వాళ్ళకి పెట్టడం ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. నా కొడుకు పెట్టాను, నా కూతురుకు పెట్టానని ఆ సంతోషంతో తను మజ్జిగ పోసుకు తినేస్తుంది, పచ్చడేసుకు తినేస్తుంది, మిగిలిన ఉన్నాటితో తినేస్తుంది. ఒక చోట ఎక్కడ అబ్దుల్ కలాం గారు చెప్పారు, తన చిన్నతనంలో తన తల్లి రొట్టెలు పెట్టినప్పుడు ఆ రొట్టెలు తిని ఆయన ఇంకో రొట్టె అడిగాడండి, అమ్మ ఇంకో రొట్టె ఇవా బాగుందా, ఆకలేస్తుంది నాకని. ఆమె పెట్టింది, ఆయన తినేశాడు, ఒకటో రెండో ఇంకా అడిగితే తినేశారు బాగా చిన్నతనంలో. తర్వాత ఆయన తల్లిని అడిగారండి, అమ్మ నువ్వు తిన్నావా అని. తినేశాను ఆయన అన్నాడు. ఒరిజినల్గా ఆమె తినలేదు, రొట్టెలు ఆమెకు లేవు, అతి పేద కుటుంబం వాళ్ళదే. తనకున్న 2 రొట్టెలు బిడ్డకు పెట్టేసి మంచినీళ్ళు దాకా పడుకుందాం. అయితే అలా ఒకసారి పడుకుంటే ఏం అవదో, కానీ ఆనందంగా చేశారు. ఎందుకని? నా వాళ్ళనే జ్ఞానం ఉంది, దీన్ని మనం నలుగురం పంచుకోవాలనే జ్ఞానం ఉంది. ఈ కుటుంబంలో ఉన్న 6గురుమో 4గురుమో ఈ ధనాన్ని ఇలా పంచుకోవాలి, వంట ఇలా పంచుకోవాలి, ఇక్కడ ఉన్నది సౌకర్యాలు ఇలా పంచుకోవాలి, వీళ్ళంతా నా వాళ్ళు అనే భావన ఉంది.
అలా నువ్వు సృష్టి జ్ఞానానికి వెళ్ళిపోతే సృష్టి ఏమనుకుంటుంది అంటే సృష్టిలో ఉన్న వాళ్ళంతా నా వాళ్ళు అనుకుంటుంది. అయితే మానవ జాతిగా మనకు మానవ జాతి గురించి అర్థమవుతుంది కనుక మనం మానవ జాతి మాట్లాడుకుందాం. మిగిలింది కూడా మీరు భావించుకోవచ్చు. అలా భావించుకున్నప్పుడు దేనికి హాని చేయబాకండి. చెట్లు పుట్టలు జంతువులు దేనికి హాని చేయబాకండి. మీరు బ్రతకడానికి అవసరమైనటువంటివి చేసుకోండి. ఇప్పుడు మానవులుగా ఆలోచించినప్పుడు ఒక కుటుంబంలో తల్లి పాత్ర ఎలాంటిదో మొత్తం ప్రజ్ఞానం బ్రహ్మలోకి వెళ్ళినటువంటి జ్ఞానికి 800 కోట్ల మంది మానవులు అలాగే అనిపిస్తారు. నాకు కొంచెం తగ్గింది, వాళ్ళకి కొంచెం ఎక్కువ వచ్చింది, పోన్లే హాయిగా బతుకుతారు అనుకుంటాడు. ఏముంది అందులో? ఇప్పుడు నాకు కొంచెం ఎక్కువ వచ్చింది, వాళ్ళకి కొంచెం తక్కువ వచ్చింది అన్నప్పుడు నా దగ్గర ఎక్కువ ఉంది కదా, తక్కువ ఉన్న వాళ్ళకి పెడదాం అనుకుంటాడు. ఎందుకని? ఓ తండ్రి కొడుకు పెడతాడుగా, ఓ తల్లి కూతురుకు పెడతాడుగా, ఓ భర్త భార్యకు పెడతాడుగా, ఓ భార్య భర్తకు పెడతాడుగా. అత్తమామలు ఆప్యాయతతో తమ కొడుకు కోళ్ళు బాగుండాలనుకుంటారుగా. అలాగే మా అత్తమామలు అయ్యో వృద్ధాప్యంలో ఉన్నారు, వీళ్ళని చూడాలి, వీళ్ళకి చెయ్యాలనుకుంటారు, వాళ్ళకి పెడతారుగా. వీళ్ళు తగ్గించుకొని వాళ్ళకి చేస్తారుగా. అలా ఒక కుటుంబం ప్రేమాభిమానాలతో వీళ్ళంతా నా వాళ్ళు అనుకుని ఒక జ్ఞానం అర్థమైనప్పుడు, వాళ్ళకి అది అవసరమని అర్థమైనప్పుడు తమది తగ్గించుకుని వాళ్ళకి ఎలా చేస్తామో, అలాగే సృష్టి మొత్తం ప్రజ్ఞానం భ్రమలోకి వెళ్ళిపోయినప్పుడు 800 కోట్ల మంది మానవాళిని దృష్టిలోకి తెచ్చుకున్నప్పుడు మొత్తం విశ్వాన్ని, సృష్టిని, సృష్టి జ్ఞానాన్ని అర్థం చేసుకోగలిగిన స్థాయికి మన జ్ఞానాన్ని తీసుకెళ్ళగలిగినప్పుడు, జ్ఞాన వ్యాప్తి జరిగినప్పుడు అది ప్రజ్ఞానం బ్రహ్మస్థితి. అక్కడ స్థిత ప్రజ్ఞత వస్తుంది. ఆ స్థిత ప్రజ్ఞత ఏం చెబుతుందంటే నాకు ఎక్కువ వచ్చింది కాబట్టి తక్కువ వచ్చిన వాళ్ళకి మేలు చేస్తానంటది. నాకు తక్కువ వచ్చి వాళ్ళకి ఎక్కువ వచ్చింది కాబట్టి పోన్లే హాయిగా ఉంటారు నా పిల్లల్లాగా, నా భార్యలాగా, నా భర్తలాగా, నా తల్లిదండ్రుల్లాగా, నా అన్నదమ్ముల్లాగా, నా అక్క చెల్లెళ్ళలాగా అనుకుంటది. అప్పుడు దుఃఖం ఎక్కడుంది? అది ఆధ్యాత్మికత చెబుతుంది, అయ్యా ఆ జ్ఞాన శక్తిని పెంచుకుంటే తప్ప దుఃఖం పోదు, నువ్వు జ్ఞాని అయితేరాలి అని. జ్ఞాని అవ్వాలి అంటే గందరగోళం అసలు లేనే లేదు. అక్కడ గందరగోళం ఉందన్నది నీ భావన. అయ్యో బాబోయ్ 800 కోట్ల మంది ఉన్నారు, గందరగోళంతో చచ్చిపోతున్నాను నేను సృష్టిలో అనుకుంటే నువ్వు ఒకడే ఉంటావా? ఎలా బతుకుతావు? అది గందరగోళం కాదు, నీ అవగాహన శక్తిలో ఉన్న లోపం, నీ అవగాహన సామర్థ్యంలో ఉన్న లోపం నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. నిరంతరం నీ అనుకూలతే కోరుకున్న స్వార్థపరులకి గందరగోళంగా ఉంటుందంట. ఎక్కడా గందరగోళం లేదు. అలానే మీరు మనుషుల్ని మన విషయపరంగా చెప్పుకున్నాం. మనుషుల్ని గమనిస్తే అబద్ధాలు ఆడేవాళ్ళు ఉంటారు, మోసాలు చెప్పేవాళ్ళు ఉంటారు, చిన్న చిన్న అసత్యాలు, చిన్న చిన్న మోసాలు, చిన్న చిన్న అబద్ధాలు, ఇవన్నీ ఒక్కోసారి అవసరం కూడా అవుతాయి. అంటే ధర్మంగా ఉండడానికి కూడా, మంచికి కూడా అప్పుడప్పుడు అబద్ధం చెప్పాల్సి వస్తుంది. లేదు నిజంగా ఇతరులను మోసం చేయడానికి అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉంటారు, మోసకారులు ఉంటారు, అన్ని రకాల గుణాల వాళ్ళు ఉంటారు. అందులో చిన్న మోసం, చిన్న అబద్ధం నుంచి దోపిడీలు, దొంగతనాలు, మానభంగాలు, మర్డర్ల వరకు తారాస్థాయి వరకు ఉంటారు. ఎంతమంది ఏమైపోయినా నాకేం పర్లేదని. ఇప్పుడు అలాంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ మతాల్లో ఉంటారు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే మనుషుల్లో ఎలా ఉన్నారో వాళ్ళే మనుషులేక మతాలు ఏర్పరుచుకున్న వాళ్ళు మనుషులే, మతాల్లో ఉండేది మనుషులే, మతాలను నడిపేది మనుషులే, మార్గాలను నడిపేది మనుషులే, ఆ మత పెద్దలు మనుషులే, ఆ మతానికి మూలమైనటువంటి వాళ్ళు మనుషులే. మొత్తం మానవ జాతికి సంబంధించిన స్టోరీ దైవత్వం, ఆధ్యాత్మికత లేదా భక్తి, దేవుడు, మతం, మార్గం, ఆచారం, సాంప్రదాయం, విధానం అందరూ మనుషులే ఉంటారు అక్కడ. కాబట్టి ఇటువంటి దొంగ బుద్ధులు ఉన్నోళ్ళు కూడా అందులోకి వస్తారు. వాళ్ళు అన్ని చోట్ల ఉంటారు, అందరిలోనూ ఉంటుంది అది ఎంతో కొంత. దాన్ని జ్ఞానంతో నువ్వు జ్ఞాన దృష్టికి ప్రజ్ఞానం బ్రహ్మదాకా వెళ్ళిపోయిన వాడు ఆ చెడుని వదిలేశాడు. అది చెడుతో అవసరం లేదు. ఎందుకని ప్రజ్ఞానం బ్రహ్మలోకి వెళ్ళిపోయిన వాడికి సమస్థితి వచ్చేసింది, స్థిత ప్రజ్ఞత వచ్చేసింది. ఎక్కువ ఉంటే ఇంకోళ్ళకి మేలు చేస్తాడు, తక్కువ ఉన్న వాళ్ళకి. తక్కువ ఉంటే ఆనందపడతాడు, నా ఎదుటి వాళ్ళందరికీ ఎక్కువ ఉంది, అలాగో హాయిగా ఉన్నారు కాబట్టి గొడవ లేదని, నేను మేలు చేయాల్సిన అవసరం కూడా లేదు, వాళ్ళు హాయిగానే ఉన్నారని సృష్టి స్థితిని అర్థం చేసుకుంటాడు. అలాగే మరణం తప్పదు, అనారోగ్యాలు తప్పదు, ఆర్థిక అసమానతలు తప్పదు. ప్రతి వ్యక్తి శరీరంతో ఉన్నాడు, భావోద్వేగాలకు గురికాక తప్పదు. ఆ భావోద్వేగాలు ఆనందం ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు, ఇవన్నీ ఇలాగే ఉంటాయని అర్థమైనాక అందులో దాన్ని తీసుకోవటానికి ఏం ఉండదు. వర్షం ఎలా కురుస్తుంది, ఎండ ఎలా ఉంటుంది, చలి ఎలా ఉంటుంది, దానికి ఏం చేసుకోవాలని ఆలోచిస్తాం అంతే. అందులో దుఃఖం ఉండదు, ప్రయత్నం ఉంటుంది. అది జ్ఞానం. జ్ఞాని అలా ఉంటాడు. అందుకని జ్ఞానులు సమంగా స్వీకరిస్తారు అన్నిటినీ. అంటే అర్థం ఏంటి? సమంగా స్వీకరిస్తారు అంటే వాళ్ళకి తెలియదని కాదు, చలి ఎండ వేడి తెలియదు, బాధ తెలియదు, నొప్పి తెలియదు, సుఖం తెలియదని కాదు, అన్ని తెలుస్తాయి. కానీ ఇది ఇలాగే జరుగుతుంది అన్న జ్ఞానం ఉంటుంది. దీన్ని ఇలాగే స్వీకరించాలి, దీన్ని ఇలాగే గ్రహించాలి, దీన్ని ఇలాగే
ఓర్చుకోవాలి, దీన్ని ఇలాగే అనుభవించాలి అన్నప్పుడు దాన్ని చక్కగా స్వీకరిస్తారు. అలాగే మతాలు మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. ఇప్పుడు మనుషుల్లో మంచోళ్ళు చెడ్డోళ్ళు ఎలా ఉన్నారో మతాలన్నీ మనుషులకు సంబంధించినయే, మార్గాలన్నీ మనుషులకు సంబంధించినయే, దేవుళ్ళు ఆచారాలు సాంప్రదాయాలు విధానాలన్నీ మనుషులకు సంబంధించినయే, భాషలు ఏర్పరచుకున్నట్టుగా కట్టుబొట్టు తీరు తెన్నులు ఏర్పరచుకున్నట్టుగా మతాలు మార్గాలు విధానాలు ఆచారాలు సాంప్రదాయాలు దేవుళ్ళు దేవతలు ఆధ్యాత్మికత ఏర్పాటు చేసుకున్నారు. దానికి కారణం మనను మించిన విశ్వశక్తిని వాళ్ళు ఆరాధించారు. మనను మించిన శక్తి ఉంది కాబట్టి అది రక్షిస్తుంది, కాపాడుతుంది అని. కాబట్టి అందులో అన్ని రకాల వాళ్ళు ఉంటారు. గందరగోళం ఏమీ లేదు, నువ్వు అసలు గందరగోళం పడద్దు. మామూలుగా ఎలా చెడ్డ వాళ్ళని తప్పించుకుంటున్నావో, ఇప్పుడు దొంగలు రాకుండా ఏర్పాటు చేసుకోవట్లే, ఇల్లు కట్టుకుని తలుపులు వేసుకొని తాళాలు వేసుకోవట్లే, మోసం చేసే వాళ్ళని తప్పించుకోవట్లే, అలా నువ్వు భౌతిక ప్రపంచంలో చెడుల్ని ఎలా తప్పించుకుంటున్నావో సామాన్య ప్రపంచంలో, అలా ఆధ్యాత్మిక ప్రపంచంలో మత ప్రపంచంలో దైవ ప్రపంచంలో కూడా చెడులు తప్పించుకో, మంచిలో సాగిపో. అయితే మొత్తం మత ప్రపంచం అంతా దేవుడు మనిషి తయారు చేసిందే, దేవుడిని మనిషి తయారు చేశాడు. దేవుడు అనే కాన్సెప్ట్ మనిషి చేసింది, మనుషుల్ని దేవుడు చేయలే. మనుషుల్ని సృష్టి చేసింది, ప్రకృతి చేసింది, మొత్తం విశ్వం చేసింది. విశ్వంలో ఒక భాగంగా మనిషి ఉన్నాడు. దేవుణ్ణి మనుషులు తయారు చేసుకున్నారు, మతాలు మనుషులు తయారు చేసుకున్నారు. అందుకని మతము మనిషి తయారు చేసుకున్న మతము దేవుడు మార్గము విధానము గురువు పద్ధతి నిన్ను విశ్వశక్తి వరకు తీసుకెళ్లాలి. అది ప్రజ్ఞానం బ్రహ్మ. మళ్ళీ మతంలోంచి కూడా నువ్వు ఎదగాలి. ఇవన్నీ మనుషులు చేసుకున్నారు, సౌకర్యం కోసం చేసుకున్నారు. భాషలు మాట్లాడుకోవడానికి ఎలా పెట్టుకున్నామో, భావ వ్యక్తీకరణకు ఎలా పెట్టుకున్నామో, కట్టుబొట్టు తీరుతెన్నులు ఎలా ఏర్పాటు చేసుకున్నామో, అలా ఆచార సాంప్రదాయాలు మతాలు పద్ధతులు విధానాలు ఏర్పాటు చేసుకున్నాం. ఇందులోంచి జాగ్రత్తగా జ్ఞానం గ్రహించుకుంటూ మొత్తం మానవాళి ఒకటే అనుకుంటూ, మొత్తం సృష్టి అంతా ఒకటే అనుకుంటూ, మొత్తం విశ్వం అంతా ఒకటే అనుకుంటూ, దీనికి ఆధారమైనటువంటి విశ్వశక్తి అంతా ఒకటే అనుకుంటూ మనం ముందుకు సాగాలి అనేటువంటి ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి హైయెస్ట్ జ్ఞాన స్థాయికి వెళ్ళిపోవాలి. ఇంకా తర్వాత ఏం లేదు అక్కడ. మొత్తం విశ్వశక్తి అంతా ఒకటే, మొత్తం ప్రకృతి శక్తి అంతా ఒకటే, మొత్తం సృష్టి శక్తి అంతా ఒకటే. అదే ఇలా అనేకంగా చేసింది. ఆ అనేకం నాకు భిన్నత్వంగా కనపడుతుంది, కానీ విశ్వంగా సృష్టిగా ప్రకృతిగా అది ఏకమే. అది చేసిన ఏర్పాట్లు భిన్నత్వం అని నువ్వు ప్రజ్ఞానం బ్రహ్మ దాకా, అంటే విశ్వజ్ఞానం దాకా, ప్రకృతి జ్ఞానం దాకా, సృష్టి జ్ఞానం దాకా వెళ్ళిపోయినప్పుడు ఆధ్యాత్మిక అసమానతలు కూడా కనపడవు నువ్వు. అప్పుడు సృష్టి శక్తి ఏంటి, విశ్వశక్తి ఏంటి, అసలు ఆ శక్తి ఏంటి అని తెలుసుకుంటావు. అదే నాలో ఉన్న ప్రాణశక్తి, అదే అన్నింటిలో ఉన్న ప్రాణశక్తి, అదే విశ్వశక్తి, అదే మానవుల పుట్టుకకి వృక్షాలకి జంతువులకి అన్నీ ఇక్కడ ఉండటానికి అదే కారణం, అన్ని నశించిపోవడానికి అదే కారణం, అన్ని జీవించడానికి అదే కారణం. పుట్టడానికి ఏర్పాట్లు చేసింది, పుట్టినాక జీవించడానికి అవసరమైన అన్ని ఇక్కడ భూమి మీద ఏర్పాటు చేసింది, మరణానికి అవసరమైన ఏర్పాటు అదే చేసింది. ఇప్పుడు నేను చేసేది ఏముంది, జీవించుకుంటూ వెళ్ళిపోవటం తప్ప. అందుకని ఆ శక్తిని అర్థం చేసుకుంటే నేను ప్రకృతి వేరు కాదు, ప్రకృతి శక్తిలోంచి ఆవిర్భవించిన మనిషిని నేను. ఆవిర్భవించేలా ప్రకృతి చేసింది, నా ఇచ్చతో జరిగింది కాదు. ఆవిర్భవించినాక జీవించడానికి అవసరమైన అన్ని సమకూర్చింది. ఆ సమకూర్చినవన్నీ అనుభవించడానికి నా శరీరంలో అన్ని పెట్టింది. ఆకలి పెట్టింది, ఇంద్రియాలు పెట్టింది, వాటికి అవసరమైనవన్నీ భూమి మీద పెట్టింది. ఇవన్నీ అనుభవిస్తున్నా అంటే మళ్ళీ నేను ప్రకృతిలోనే, ప్రకృతి ద్వారా వచ్చి మళ్ళీ ప్రకృతినే అనుభవిస్తూ నేను జీవిస్తున్నానని చెప్పుకుంటున్నా. ఇప్పుడు నేను జీవించడం అంటే ఏంటి, ప్రకృతిని అనుభవించటం, ప్రకృతితో కలిసిపోవటం. ఆహార పదార్థాల రూపంలో కలిసిపోతున్నా, గాలి పీల్చుకుంటున్నా కలిసిపోతున్నా, సూర్యరశ్మితో కలిసిపోతున్నా, నీటితో కలిసిపోతున్నా, భూమి నుంచి వచ్చే సకలం అనుభవించి భూమితో కలిసిపోతున్నా, పంచభూతాలతో నిత్యం కలుస్తూ శరీరాన్ని పెంచుకుంటున్నా. ఇప్పుడు నా శరీరం ఏంటి, పంచభూతాలమయం. అప్పుడు నేను ప్రకృతికి భిన్నంగా ఎలా ఉన్నాను, ప్రకృతినే నేను, ప్రకృతిలో ప్రకృతినే నేను. ఈ జ్ఞానాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోతే ప్రకృతి శక్తి అర్థమవుతుంది. మొత్తం ప్రకృతి శక్తిలో జరుగుతున్నటువంటి సృష్టి ప్రక్రియ ఇదే అని అర్థమవుతుంది. ఆ చదువుని చెప్పడానికి ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అని మహాత్ములు ఎటువంటి గందరగోళము లేకుండా, ఎటువంటి కన్ఫ్యూజను లేకుండా, అక్కడ మతాలని దేవుళ్ళని తేకుండా. ఎందుకంటే దేవుళ్ళు మతాలు ఆచారాలు సాంప్రదాయాలు గురువులు పద్ధతులు విధానాలు వస్తే కన్ఫ్యూజన్ వస్తుంది, అనేకం ఉన్నాయి కాబట్టి. కానీ ఆత్మజ్ఞాన చదువులు అసలు కన్ఫ్యూజనే లేదు, ఆధ్యాత్మిక చదువులు అసలు కన్ఫ్యూజనే లేదు. ఎందుకంటే ఉండేది నువ్వు ఒక్కడవే, ఉండేది నువ్వు ఒక్కదానివే. అది నీ వ్యక్తిగత చదువు, నీకు సంబంధించిన చదువు. అసలు నువ్వెవరో,
అని నీ గురించి నీకు చెప్పుద్ది. నువ్వు ప్రకృతే, నువ్వు ప్రకృతితో కలిసే ఉన్నావు, ప్రకృతి వలన పుట్టావు, ప్రకృతి వలన జీవిస్తున్నావు, ప్రకృతిలోనే జీవిస్తున్నావు, ప్రకృతిలోనే పుట్టావు, ప్రకృతిలోనే శరీరం వదిలేస్తావు, ప్రకృతిలో కలిసిపోతావు. కాబట్టి ప్రకృతికి భిన్నంగా, విశ్వానికి భిన్నంగా, సృష్టికి భిన్నంగా అసలు నువ్వు ఎప్పుడూ లేవు. కలిసిపోయింది కూడా సృష్టిలోనే, వచ్చింది కూడా దాంట్లోంచే. కాబట్టి ఇప్పుడు ఆ సృష్టి ఏంటి, ప్రకృతి ఏంటి, విశ్వం ఏంటి అది తెలుసుకో అని ఆత్మజ్ఞాన చదువు చెప్పింది, ఆధ్యాత్మిక చదువు చెప్పింది. అక్కడ చదువే ఉంది తప్ప కన్ఫ్యూజన్ లేదు. దాన్ని ఎవరో 100 రకాలుగా 1000 రకాలుగా 1,00,000 రకాలుగా చెప్పల. ఈ 100 రకాలు 1000 రకాలు 1,00,000 రకాలు అన్నీ కూడా మతాలు, దేవుళ్ళు, దేవతలు ఈ పరిధిలోనే ఉన్నాయి. ఆత్మజ్ఞాన పరిధిలో అది ఎప్పుడూ ఏకత్వమే. నువ్వే, నీలో ఉన్న ప్రాణశక్తి, సృష్టి శక్తి, విశ్వశక్తి, అనంత ఆత్మశక్తి క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు. అది కూడా పేర్లే. మళ్ళీ ఏమంటే నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నాను ఆత్మశక్తి అంటే, నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నాను బ్రహ్మము అంటే, నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. మళ్ళీ దీంట్లో బోల్డ్ మంది కుండలని అంటున్నారు, కొంతమంది చక్రాలు అంటున్నారు, కొంతమంది సుషుమ్న, ఇడ, పింగళ అంటున్నారు, అనేక రకాలుగా చెబుతున్నారు, అనేక ధ్యాన పద్ధతులు చెబుతున్నారు. అవన్నీ ఆత్మజ్ఞానంలో లేవు తండ్రి. నీకో నమస్కారం. ఆత్మజ్ఞానం చాలా సింపుల్. నీకు శరీరం ఉంది, ఆ శరీరము ద్వారా నువ్వు గ్రహించిందంతా మనసుగా ఏర్పడుతుంది. మనసు అనేది నీలో ఉన్న ప్రాణశక్తిలో ఏర్పడుతుంది. ప్రాణశక్తిలో ఏర్పడటం అంటే ఏంటి? ఏమీ లేదు. ఈ శరీరంతో నేను చేసిన గ్రహించిన విషయాలన్నీ నాకు గుర్తు ఉండటమే మనసు. మళ్ళీ అసలు గుర్తుండటం అనేది ఎందుకు జరిగింది అంటే, నేను ఇక్కడ బతికున్నంత నిండు 100 ఏళ్ళు నా జీవితం కంటిన్యూటీగా సాగటం కోసం సృష్టి చేసిన అద్భుతమైన ఏర్పాటు. మళ్ళీ అది నా మేలు కోసం. నేను మర్చిపోతే అట్ట, నేను మర్చిపోతే నేను బతకలేనుగా. అందుకని నాలో ఉన్న ప్రాణశక్తి అంటే నా శరీరాల్లో కలిసిపోయి ఉన్నటువంటి, నా శరీరంతో మమేకమై ఉండి నేను అనే భావాన్ని శరీరంలో నాకు పుట్టిస్తున్నటువంటి నా ప్రాణశక్తి ఏదుందో అది ఈ శరీరంతో, ఈ ఇంద్రియాలతో నేను ప్రపంచం నుంచి గ్రహించిన విషయాలన్నింటినీ తనలో గుర్తుపెట్టుకుందే. అది నేనే, గుర్తుపెట్టుకుంది నేనే. శరీరము నేనే. శరీరము నేనే అన్నప్పుడు శరీర భావన, ఆ గుర్తుపెట్టుకున్నది నేనే అన్నప్పుడు గుర్తుపెట్టుకున్న స్థితి పేరు మనసు, ఆ గుర్తుపెట్టుకున్నది ఏంటి అన్నప్పుడు అది ప్రాణశక్తి. నేను ఏకముగానే ఉన్న 3 శరీరముగా, మనసుగా, ప్రాణశక్తిగా ఏకంగానే ఉన్నాను నేను. ఇందులో ఈ ఏకత్వంలో నా విభిన్నంగా కనపడుతున్న 3 స్థితులు ఏమున్నాయో అందులో శరీర స్థితి నశించిపోద్ది. జాతస్య మరణం ధ్రువం. అది నిరంతరం మార్పుకు లోనవుతూనే ఉంది పుట్టిన కాడి నుంచి. అది లేకుండా పోద్ది. అది లేకుండా పోతే మనసు ఉందో లేదో, ప్రాణశక్తి ఉందో లేదో ఎవరికి తెలియదు. ఎందుకంటే కనపడవు కాబట్టి. శరీరం ఉన్నప్పుడు కూడా కనపడతలా. కానీ మహాత్ములు ఏం చెప్పారంటే, గమనించారు మళ్ళీ పుట్టుకలు జరుగుతున్నాయి, మళ్ళీ మరుజన్మలు వస్తున్నాయి మనుషులకి. ఎందుకని అంటే మనసు ఉంది అని గమనించారు. ఇది మహాత్ములు చెప్పింది. అది అనుభవంగా మనం దాన్ని పొందితే తప్ప మనకు అర్థం అవుతుంది. అలా పొందాలంటే మనం చనిపోవాలి. చనిపోయినాక శరీరం వదిలినాక కూడా నేనున్నాను అని నాకు తెలిస్తే అప్పుడు మనసు ఉన్నట్టు. అప్పటి వరకు మహాత్ములు చెప్పిన దాన్ని అంగీకరించి అవుతున్నా నేను. ఎందుకంటే అలా అంగీకరిస్తేనే ఆత్మజ్ఞానం అర్థమవుతుంది, ఈ జన్మ పరంపరలు తెలుస్తున్నాయి. కాబట్టి మనసు కూడా నిర్మూలన చేసుకో. మనసు కూడా నిర్మూలన చేసుకోవాలంటే శరీరం వదిలినా కుదరదు. ఎందుకంటే శరీరం ఉంటేనే మనసు తయారవుద్ది, శరీరం ఉంటేనే మనసు వ్యక్తీకరింపబడుతుంది. శరీరం లేకుండా మనసు ఏమీ చేయలేదు, అలాగే మనసు లేకుండా శరీరం ఏమీ చేయలేదు. 2 ఇంటర్లింక్డ్. కరెంట్ లేకుండా బల్బు వెలగదు, బల్బు లేకుండా కరెంటు ఏమీ చేయలేదు. బల్బు లేకపోతే అసలు కరెంట్ ఉందన్న ఎంటిటీ కూడా లేదు. కరెంటు ఉండొచ్చు కానీ కరెంటుతో ఏ ఉపయోగం లేదు. బల్బు ఉంటేనే కరెంటుతో ఉపయోగం. అలాగే శరీరం ఉంటేనే మనసుతో ఉపయోగం. కాబట్టి శరీరం ఉండగా మనసు ఎక్కడ ప్రింట్ అవుతుంది? ప్రాణశక్తిలో ప్రింట్ అవుతుంది. కనుక ప్రాణశక్తి ఏంటో తెలుసుకుంటే, నేను ప్రాణశక్తిని అన్న భావన నీకు తెలుస్తుంది కనుక మనసు ఆటోమేటిక్గా శరీర శిథిలత్వంతో మనసు కూడా నిర్మూలింపబడుతుంది. ఇదే జీవన్ముక్త స్థితి అని మహాత్ములు చెప్పారు. ఇక్కడ ఏ కన్ఫ్యూజన్ లేదు, ఇది సింగిల్ అంతే. ఇంకా ఇందులో మళ్ళీ మీరు నేను ఏ ఆసనం వేయాలి, షట్చక్రాలు, కుండలిని అన్ని తెచ్చుకుంటే అది మీ ఇష్టం. ధ్యాన పద్ధతులు, రాజయోగం, ఆ యోగం, ఈ యోగం, అది మీ ఇష్టం. కానీ ఇక్కడ ఇన్నేమీ లేవు. అసలు ఉన్నాయి ఒకటే, నీ శరీరము, నీ మనసు, నీ ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి అనేది ఏది ఉందో అది ఒక మనిషిలో ఏది ప్రాణశక్తిగా ఉన్నదో మొత్తం సృష్టి అంతా అన్నింటిలో ఉన్న ప్రాణశక్తి అదే. ఆ ప్రాణశక్తి ఏకంగానే ఉంది, అన్నింటిలో ఉన్న ప్రాణశక్తి అదే అన్నప్పుడు పరిమిత భావనలో ఉన్న మనిషిగా ఆ మాట చెబుతున్నాం. కానీ ఒరిజినల్ గా ప్రాణశక్తిలో అన్నీ ఉన్నాయి. మనుషులు ఉన్నారు, చెట్లు ఉన్నాయి, పుట్టలు ఉన్నాయి, గొట్టలు ఉన్నాయి, మొత్తం సృష్టి అంతా ప్రాణశక్తిలో ఉంది.
అప్పుడు దాని పేరు ప్రాణశక్తి కాదు, అది అనంత ఆత్మశక్తి అన్నారు. మరి ప్రాణశక్తి అని ఎందుకు చెబుతున్నారండి అంటే, నేను వేరు మనిషిని అని పరిమిత భావనలో ఉన్న మనిషికి ప్రాణము నీ లోపల ఉంది అంటే చనిపోయినప్పుడు ప్రాణం పోయిందని అనుకుంటున్నారు కనుక ప్రాణశక్తి అనే పదం వాడబడింది. కానీ ఒరిజినల్ గా అది ఆత్మశక్తి. అది నీకు ఎప్పుడు అర్థమవుతుంది? నువ్వు నీ శరీరాన్ని దాటి మనసుని దాటి ప్రాణశక్తి దాకా వచ్చి నేను ప్రాణశక్తిని. శరీరం శిథిలం అవ్వచ్చు, శరీరంగా నేను నిజమే. మనసు నిర్మూలించబడచ్చు నేను ప్రాణశక్తి నేను ఎరుక కలిగినప్పుడు. కానీ శరీరము మనసు ఉన్నంత వరకు నేను నిజమే, అవి నిజమే. కానీ అవి నిర్మూలించబడతాయి ఎప్పటికైనా. ప్రాణశక్తి ఎప్పటికీ మిగిలి ఉంటుంది. వాటిని వ్యక్తీకరించిన ప్రాణశక్తి, అవి కదలటానికి సహకరించిన ప్రాణశక్తి శాశ్వతంగా ఉంటుంది. ఈ మనసు ఈ శరీరము ప్రాణశక్తిలోనే కలిసిపోతాయి. ప్రాణశక్తి దేంట్లోనూ కలవదు. అదే అనంత ఆత్మశక్తి. కాబట్టి ఇక్కడ అసలు కన్ఫ్యూజన్ లేదు. మీరు మతాల దగ్గరికి వెళ్ళి, మార్గాల దగ్గరికి వెళ్ళి, దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు వేసుకున్న బట్టలేంటి, రంగులేంటి, డ్రెస్సులేంటి, తాయెత్తులేంటి, తాళ్ళేంటి, ఉంగరాలేంటి, ఇన్ని చెబుతారేంటి, అన్ని చెబుతారేంటి అంటే మొత్తం కన్ఫ్యూజనే. అది కన్ఫ్యూజన్ కాదు. ఎందుకని? అది కూడా కన్ఫ్యూజన్ కాదు. ఎందుకని అంటే అనేక విభిన్న రుచులు ఉన్నటువంటి, విభిన్న భావాలు ఉన్నటువంటి మనుషులు విభిన్న సంస్కృతులు తయారు చేసుకున్నారు, విభిన్న భావాలు పెట్టుకున్నారు. నువ్వు పరిమితంలో ఉన్నప్పుడు అవన్నీ నీకు అలా కనపడతాయి. నువ్వు అపరిమితంలోకి వెళ్ళిపో, ప్రజ్ఞానం బ్రహ్మలోకి వెళ్ళిపో, నీ జ్ఞాన వ్యాప్తి చేసుకో, నిన్ను నువ్వు తెలుసుకో. అసలు నిన్ను నువ్వు తెలుసుకునే ఆధ్యాత్మిక చదువులో, ఆత్మజ్ఞాన చదువులో ఉన్నది ఒక్కటే. నువ్వు మూడుగా ఉన్నావు. నువ్వు ఒకటే కానీ మూడుగా నీకు అనిపిస్తుంది. ఏంటి ఒకటే? నువ్వు శక్తివి, అనంత ఆత్మశక్తివి. అదే ప్రాణశక్తి అంటున్నారు. ఇప్పుడు నీలో శరీరం అనుకుంటున్నావు కనుక శరీరం ఉంది, మనసు ఉంది. ఈ మనసు ప్రాణశక్తిలో ప్రింట్ అయింది. అంటే మూడుగా ఉన్న ఏకస్థితిని ఇది. ఇప్పుడు ఈ శరీరం శిథిలమైపోయి వెళ్ళిపోయి ప్రకృతిలో కలిసిపోద్ది. నేను జీవన్ముక్తుడుగా నేను శక్తిని అని తెలుసుకుంటే మనసు ప్రాణశక్తిలో విలీనం అయిపోద్ది. ఎందుకని? శరీరంతో గ్రహించిన విషయాలే మనసుగా ఉన్నాయి కనుక. కాబట్టి శక్తిగా మిగిలిపోతావు. చాలా సింపుల్ గా చెబుతున్నారు. ఇందులో అసలు గందరగోళమే లేదు. నువ్వు సాధన చేసుకోవటమే. నువ్వు మిగిలినవన్నీ చూసి నేను గందరగోళ పడుతున్నాను అంటే నీకు చెప్పగలిగిన వాళ్ళు ఎవరు లేరు. అసలు మిగిలిన ఎందుకు చూస్తున్నావు నువ్వు? లేదు మిగిలినవి చూస్తానంటావా? అన్ని చూసుకుంటారా? నేను కూడా చూసుకుంటాను వచ్చాను. కానీ గందరగోళం ఏమి లేదు. అనేక మంది ఉన్నప్పుడు అనేకం ఉంటాయి. ఇప్పుడు బట్టల కొట్టుకు వెళ్ళాం, 1,00,000 చీరలు ఉంటాయి, 1000 రకాల బట్టలు ఉంటాయి, చొక్కాలు, ప్యాంట్లు. గందరగోళం పడిపోతావా ఏంటి? నీకు నచ్చింది ఎవరికొని కొనుక్కొని తెచ్చుకుంటావు. అసలు వేలు ఎంత ఎక్కువ ఉంటే అంత ఆనందిస్తావు. ఎన్ని ఎక్కువ పెట్టిన షాపుకి నువ్వు వెళ్తావు, తక్కువ ఉన్న షాపుకి వెళ్ళవు. ఏ వస్తువులైనా ఎంత పెద్ద షాప్ అయితే అంత ఆనందంగా వెళ్తావు. గందరగోళం ఎక్కడుంది? అలాగే మతాలు ఎన్ని ఉంటే, మార్గాలు ఎన్ని ఉంటే, దేవుళ్ళు ఎంతమంది ఉంటే, దేవతలు ఎంతమంది ఉంటే, ఆచార సాంప్రదాయాలు ఎన్ని ఉంటే అన్నిటినీ పరిశీలించుకుంటే వెళ్ళి అన్నిటికీ మూలమైంది ఒక రోజుకి నీకు అర్థమవుద్ది. అర్థమైనాక ఆత్మజ్ఞానంలోకి నువ్వే వస్తావు. కాబట్టి గందరగోళం ఏమీ లేదు. ఏదో ఒకటే నిజమని చెబుదామని, ఏదో ఒకటే నిజమని నిరూపిద్దామని చేసే ప్రయత్నం గందరగోళంగా ఉంటుంది. లేదా స్వార్థపరత్వంతో నన్ను, నా వాళ్ళని ఎవరు బాగా కాపాడుతారు, ఎక్కువ కాపాడే వాళ్ళు ఎవరు, ఎక్కువ రక్షించే వాళ్ళు ఎవరు, ఎక్కువ రక్షణ నాకు ఎలా వస్తుంది, తక్కువ శ్రమతో, తక్కువ దక్షిణలతో, తక్కువ సేవలతో ఎక్కువ రక్షించే దేవుడు ఎవరు, గురువు ఎవరు అని ఎత్తుక్కున్నప్పుడు గందరగోళంగా ఉంటుంది. అలా కాకుండా ఉన్నది ఉన్నట్టు చూసుకుంటూ వెళ్ళిపోయి సహజ జీవితం జీవించుకుంటా, అన్నిటినీ అర్థం చేసుకుంటా, అన్నిటినీ ఇప్పుడు చెప్పుకున్నట్టు గ్రహించుకుంటా ప్రజ్ఞానం బ్రహ్మ. అక్కడ వరకు వెళ్తే ప్రజ్ఞానం బ్రహ్మ అంటే చెప్పాను. ఇంకా ఆ తర్వాత ఆలోచించడానికి లేదు. రూపురేఖలు వ్యత్యాసాలు ఎందుకున్నాయి? మానవ జాతి హాయిగా బతకటానికి. ఇంకా అంతే. ఆ తర్వాత ఆలోచించడానికి లేదు, అయిపోయింది అక్కడ. ఆర్థిక వ్యత్యాసాలు ఎందుకున్నాయి? మానవులు హాయిగా బతకడానికి, సృష్టి అంతా అందరికీ అన్ని సమకూరటానికి. అంతే, అయిపోయింది అక్కడ. అలాగే ఎన్ని మతాలు ఎందుకున్నాయి అంటే, ఇన్ని భాషలు ఎందుకున్నాయో, ఇన్ని విధానాలు ఎందుకున్నాయో, భౌగోళిక పరిస్థితులను బట్టి మనిషి మతిలోంచి మనుషులు సృష్టించుకున్న మతాలు, మార్గాలు, దేవుళ్ళు. ఏముంది అందులో? మరి ఇందులో మోసాలు ఎందుకున్నాయి? మనుషుల్లో మోసగాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడ ఉన్నారు, బయట ఉన్నారుగా. మతాల్లోనే ఎందుకున్నాయి? మామూలు చోట్ల మనుషులు అబద్ధాలు చేయట్లేదా, మోసాలు చేయట్లేదా, దోపిడీలు లేవా? అలాగే మా వాళ్ళు కూడా ఇందులోకి వచ్చారు, మతాల్లోకి వచ్చారు, దేవుళ్ళలోకి వచ్చారు. మనుషులే కదా చేసేది. అలా అర్థం చేసుకుంటూ వెళ్ళినప్పుడు ప్రజ్ఞానం బ్రహ్మస్థాయికి వెళ్ళిపోతావు. స్థితప్రజ్ఞత వస్తుంది, స్థిరత్వం వస్తుంది. నేను శక్తిని అనే జ్ఞానాన్ని అద్భుతంగా తెలుసుకోగలుగుతావు. అది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. అక్కడ దాకా వస్తే అసలు గందరగోళమే లేదు, ఏకత్వమే ఉంటుంది. ఏంటి ఆ ఏకత్వం? నువ్వే. నువ్వు, నీ శరీరం నిజమే, నీ మనసు నిజమే, నువ్వు ప్రాణశక్తి అన్నది నిజమే.
ఈ నిజాల్లో శరీరం అనే నిజాన్ని దాటుకుంటూ మనసు అనే నిజాన్ని, అంటే చిన్న నిజాలేవి, శరీరం అనేది చిన్న నిజం, దాన్ని దాటితే దానికంటే పెద్ద నిజం, కొంచెం పెద్ద నిజం మనసు, దాన్ని దాటితే మొత్తం ఉన్న శాశ్వత నిజం ప్రాణశక్తి, అది అనంత ఆత్మశక్తి అని నీకు అనుభవం అవుతుంది. అది నువ్వు బ్రతికుండగా, శరీరం ఉండగా, మనసు ఉండగానే చేయాలి. శరీరం మనసులు లేకుండా ప్రాణశక్తి ఎరుకను నువ్వు కనిపెట్టలేవు. కాబట్టి ఆధ్యాత్మిక చదువు ఇప్పుడే చదువుకో, ఆత్మజ్ఞాన చదువు ఇప్పుడే చదువుకో, నీ భౌతిక జీవితాన్ని జాగ్రత్తగా పెట్టుకొని, నీ కుటుంబ జీవితాన్ని జాగ్రత్తగా పెట్టుకొని, నీ ఆర్థిక జీవితాన్ని జాగ్రత్తగా పెట్టుకొని, నీ సామాజిక జీవితాన్ని జాగ్రత్తగా పెట్టుకొని, నీ మనస్సుని జాగ్రత్తగా పెట్టుకొని, అన్ని రకాలుగాను తృప్తిపడి శాంతిని ఏర్పరుచుకొని ఉన్నంతలో చక్కగా హాయిగా సమయం మిగిల్చుకొని రోజుకు ఒక అరగంటో గంటో నిన్ను నువ్వు గమనించుకుంటూ ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు చదివే ప్రయత్నం చేయి. ఇది ఏకత్వమే, ఇక్కడ ఏ గందరగోళం లేదు, ఉన్నది నువ్వే, నువ్వు తప్ప అసలు ఎవరూ లేరు ఇక్కడ. ఈ చదువులో కేవలం నువ్వే ఉంటావు, నీ శరీరం ఉంటుంది, నీ అంతరంగం ఉంటుంది, అంటే నీ మనసు ఉంటుంది, ఆ అంతరంగానికి ఆధారమైన నీ ప్రాణశక్తి ఉంటుంది, అదే అనంత ఆత్మశక్తి అని నీకు తెలుస్తుంది. ఇంకా కన్ఫ్యూజన్ ఎక్కడ ఉంది? నువ్వే ఉన్నప్పుడు నువ్వెవరిని చూడవు, నీ లోపల నేను చూసుకుంటావు, అప్పుడు అసలు కన్ఫ్యూజనే లేదు. ఇది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. ఇక్కడ దాకా రావాలంటే అక్కడి నుంచి ఆ కన్ఫ్యూజన్లన్నీ దాటుకుంటూ రావాల్సిందే. అవన్నీ అవసరమే. ఏది ఇక్కడ అవసరం లేని సృష్టిలో జరగదు. గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్, నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్, యూనివర్స్ ఈజ్ ఆల్వేస్ రైట్. ఎప్పుడూ అది కరెక్టే. అది ఎలా కరెక్టో నువ్వు అర్థం చేసుకోవటమే ప్రజ్ఞానం బ్రహ్మ. ఆ స్థాయికి రా. ఆ స్థాయికి వచ్చినాక ఇంక నువ్వు తెలుసుకోవలసింది ఉండదు, కన్ఫ్యూజన్ ఉండదు. ఆలోచించి చూడండి. అర్థమైతే ఆచరించే ప్రయత్నం చేయండి. అర్థమయ్యి ఆచరిస్తున్న వాళ్ళకి ఏమైనా సందేహాలు వస్తే అడగండి. మిగిలిన వాళ్ళు, అర్థం కాని వాళ్ళు, గందరగోళంగా ఉందనిపించిన వాళ్ళు, ఇది మీకు సంబంధించిన క్లాస్ కాదు, ఇది ఆధ్యాత్మిక పాఠశాల, మేమేదో నర్సరీలో ఎల్కేజీలో కూర్చొని ఇది ఆసక్తి ఉన్న విద్యార్థులు చదువుకుంటున్నాం, దీన్ని ఆత్మజ్ఞాన మహర్షులు, మహాత్ములు, ఎంతమంది మాస్టర్లు అందించి వెళ్ళారు, వాళ్ళు అందించిన చదువుని మేము చదువుకుంటున్నాం అంతే. అర్థం కాని వాళ్ళు మీది క్లాస్ కాదు, మీరే డిగ్రీల్లో ఉన్నారో, లేదా ఇంజనీరింగ్లో ఉన్నారో, లేదా డాక్టర్లుగా ఎంబీబీఎస్లో ఉన్నారో, ప్రొఫెషనల్ కోర్సుల్లో ఉన్నారో, ప్రొఫెసర్లుగా ఉన్నారో, మీ చదువు మీరు చదువుకోండి. అందుకని మేము ఎప్పుడు ఏదో ఎల్కేజీలో, ఏదో నర్సరీల్లో ఈ పాఠాలు చెప్పుకుంటూ వెళ్తున్నాం. అర్థమైన వాళ్ళు ఈ క్లాసులో ఉన్నట్టు, అర్థం కాని వాళ్ళు మేము ఈ క్లాసుల్లో మీరు సాగిపోండి. మీ అన్ని ఉన్నతమైన క్లాసులే. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.